వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ఓ కేసు విషయంలో పోలీసులు మా కార్యకర్తలను కొట్టడంతోనే నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది అని, అక్కడికి కాంగ్రెస్ నాయకులు రావడంతో రభస జరిగింది అని బీఆర్ఎస్ మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మధుకర్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆందోళనలో మేము స్పీకర్పై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాము అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అభివృద్ధిపై ఆలోచించాలి అని, అనవసర గొడవలు అవసరం లేదన్నారు. మేము ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నిస్తాము అని, అది మా బాధ్యత అని పేర్కొన్నారు. మేమంతా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో పనిచేయడం జరుగుతుందన్నారు. మేము ఎక్కడ ఆనంద్ ఆరోగ్య విషయాలు ప్రస్తావించలేదు అని, రామేశ్వరే ప్రసాద్ ఆరోగ్యం కోసం మాట్లాడారని, ఇలాంటి లేనిపోని మాటలు మానుకుంటే అందరికీ మంచిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా సమావేశంకు విచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ఎంపీపీ గారు భట్టు లలితా రమేష్ అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ మధుకర్ అన్న గారికి, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి అన్న గారికి, పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ మిత్ర గారికి, యువజన అధ్యక్షులు మధుకర్ గారికి, సీనియర్ నాయకులు కాజాబాయి గారికి, సుధాకర్ అన్న గారికి, అంజీ, సునీల్, నవీన్, అందరికీ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. గత వారం రోజుల నుంచి ఈరోజు మర్పల్లి మండలంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరే, మా ఆవేదన, బాధ ప్రతిపక్షం నుండి మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు పోలీస్ స్టేషన్ ముందల వారి నాయకులు అసభ్యంగా మాట్లాడడం జరిగింది మా నాయకుడిని. కాబట్టి మేము ఆవేశంలో మేము కూడా గౌరవ స్పీకర్ గారిని కూడా మేము ఆ భాష మాట్లాడినందుకు మేము కూడా దాన్ని ఉపసంహరించుకుంటున్నాం. వాళ్ళు మాట్లాడిన విధంగానే మేము మాట్లాడాల్సి వచ్చింది, కానీ మాకు వేరే దురుద్దేశం కూడా లేదు అందులో. ఆ తర్వాత మా ఒక ప్రతిపక్ష పార్టీ మర్పల్లి మండల అధ్యక్షునిగా మా కార్యకర్తలలో ధైర్యం నింపడానికి కావచ్చు, మరి మా కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కావచ్చు, కామన్గా ఒక నాయకుడు అనేవాడు అదేవిధంగానే మాట్లాడతాడు. మేము సింహాలయ గర్జిస్తామంటాం, మేము ఆ భాష మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఉత్తేజపూర్వకంగా మాట్లాడాలి. కాబట్టి దానికి మీరు గౌరవ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఒక హక్కు కల్పించారు. ఆ హక్కును ఉపయోగించుకొని మీరు మమ్మలను అరే అనవచ్చు, వాడనొచ్చు, లుచ్చనొచ్చు, దొంగ అనొచ్చు, కానీ మాకు అంబేద్కర్ గారు మాకు అధికారం ఇవ్వలేరు. మిమ్మల్ని అనడానికి మాకు హక్కు లేదు. కానీ అదే గౌరవనీయులు అంబేద్కర్ గారు మాకు కూడా ఒక హక్కు ఇచ్చిండు. ప్రజాక్షేత్రంలో ఓటు అనే ఆయుధం ఇచ్చిండు. గౌరవ సురేష్ గారు నాకు మిత్రులను కలిసి వ్యాపారం కూడా చేసుకున్నాం మనం. నేను సురేష్ గారు అనే సంభవిస్తా. నీకు ప్రజాక్షేత్రంలో ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. నీ అహంకారము, గర్వంను మర్పల్లి మండల ప్రజలు ఖచ్చితంగా గమనించి నీకు తగిన గుణపాఠం చెప్తారు సురేష్ గారు. ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు, గర్వంతో నువ్వు మాట్లాడవచ్చు గాక, కానీ కాలం గిర్రున తిరుగుతుంది. ఈరోజు రాత్రి సూర్యుడు అస్తమిస్తాడు, రేపు ఉదయిస్తాడు. ఈ మాటలు మేము ఇప్పటికి కూడా నా మిత్రుడుగానే నేను అనుకుంటున్నా. నువ్వు ఒక పర్సనల్ విషయం మాట్లాడినావు, అల్లాపూర్ విషయంలో నువ్వు బిజినెస్ చేసినావు, నేను బిజినెస్ చేసిన, కానీ ఎవరిని అన్యాయం చేయలే. మా కాక నాకు దైవ సమానుడు, సచ్చి స్వర్గంలో ఉన్నాడు. ఆయన వచ్చి నీకు చెప్పలేరు కదా శ్రీకాంత్ ఇట్లా చేసిండని. వాళ్ళ భార్య పిల్లలు గిట్ట చెప్పిర్రా నీకు? మా కాకమ్మ కానీ, మా మల్రెడ్డి కాక కొడుకు బిడ్డ కూడా చెప్పినరా? మాకు తెలుసు నువ్వు అన్యాయంగా ఒక బట్ట కాల్చి ముఖం మీద వేయడం పద్ధతి కాదు సురేష్. నీకు సరే నువ్వు అనొచ్చు, మమ్మలను మస్తు మాటలు అన్నావు, బాధ అనిపించింది, కొద్దిసేపు బాధ అనిపించింది నాకు. అరే నా మిత్రుడు ఇట్లా అన్నాడు నన్ను అని. కానీ నువ్వు నీ గర్వంతో
వెనకటి రోజులు మర్చిపోయి నువ్వు గర్వంతో నన్ను అనడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ దానికి ప్రజాక్షేత్రంలో నీ గర్వంను, నీ అహంకారాన్ని మరపల్లి మండల్ ఖచ్చితంగా గమనిస్తున్నారు. నీ అహంకారానికి తగిన గుణపాఠం చెప్పే రోజు ముందలు ఉంటుంది. కాబట్టి ఇకనైనా మనం ఒక పథకాల మీద, రైతులకు జరిగే ఇబ్బందుల మీద, నీ హామీల మీద, మీ పార్టీ ఇచ్చిన హామీల మీద మాట్లాడదాం. మేము ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తుంటాం. మా హక్కు అది, మేము ప్రశ్నించడం మా హక్కు. మీరు జవాబు ఇవ్వండి. మీరు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు రైతులకు న్యాయం చేస్తారు, మహిళలకు న్యాయం చేస్తారు, ఉద్యమకారులకు న్యాయం చేస్తారు, ఇండ్లు ఎప్పుడు ఇస్తారు? చాలా ఉన్నాయి. కౌలు రైతులకు ఎప్పుడు అది రైతు బంధు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? చాలా పథకాలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు. వాటికి పరిష్కారం చెప్పుండు. కానీ వ్యక్తిగతంగా పోతే మనకు పెంటల ఇంటికెళ్ళే దొరుకుతుంటాయి. ఇక కాబట్టి మనం అవి బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని ఒక మర్యాదపూర్వకంగా ఒక మంచి రాజకీయ వాతావరణంలో ప్రజలకు లాభం చేకూర్చే పనులు చేద్దాం. కాబట్టి ఇకనైనా మనము ఒక ప్రతిపక్ష పార్టీగా మా గొంతు నొక్కాలని మీరు చూడకండి. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వన్నావు తుపాకులు తీసుకొచ్చినామని, తుపాకులు ఎద మీద పెట్టినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల తరపున. కాబట్టి మీరు ఇకనైనా మా గొంతు నొక్కేయాలని చూడకండి సోదరా. మనం అందరం కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళమే. ఈరోజు ఈ రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు. రాజకీయంలో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఏడుండరు. కాబట్టి మనం ముఖాలు చూసుకొని బతికేది ఉంటుంది. ముఖాలు ఖరాబ్ చేసుకోకుండా మనం కలిసి ప్రజా సమస్యల మీద పోరాడదాం. కాబట్టి మీరు దయచేసి అసభ్యకరంగా మాట్లాడకుండా నిన్ను నేను గౌరవించుకునేటట్టు మాట్లాడాలి, నన్ను నువ్వు గౌరవించేటట్టు మాట్లాడాలి. ఇప్పుడు కానీ మనం ప్రజలు గమనిస్తుంటారు ఏం మాట్లాడిండు ఆ రోజు అనేది, నువ్వే నష్టపోతావు. కాబట్టి దయచేసి అలా మాట్లాడొద్దు. ఎవరు నాయకుని గురించి వాళ్ళు మాట్లాడతారు, తప్పేం లేదడ. మా నాయకుని గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది, మీ నాయకుని గురించి మీరు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని ఆలోచన చేసుకొని మాట్లాడాలని కోరుకుంటూ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశానికి వచ్చేసిన నాయకులందరికీ నా యొక్క నమస్కారం. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే గారు అనేటువంటి వ్యక్తి ఆనిముత్యం లాంటి వారు. వాళ్ళు ఎవ్వరికి ఆయన ఇబ్బందులు పడ్డా, ఆయన నమ్ముకున్న వాళ్ళని మాత్రం ఇబ్బందులు అయితే మా కాడైతే ఇప్పుడు జరగలేదు. మాకు చిన్న పని ఉంది సార్ అంటే చేసి పెట్టే వ్యక్తి. మేము ఎప్పుడన్నా పోయినా కానీ ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయి, వీళ్ళు ఇట్లా చేస్తారంటే వాళ్ళు కూడా సోదరభావంతో ఉండాలి. మన దగ్గరికి పనికి వచ్చినప్పుడు మనం పని చేసి పెట్టాలి, అది మన ధర్మం అని చెప్పి మాట్లాడే వ్యక్తిని ఈరోజు అబండాలు మోపడం, ఆయన ఇది చేసిండు అది చేసిన అయితే మేమున్న రోజులు మేము ఆయన దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి వేరే వ్యక్తి పేరు తీసినా కూడా అలాంటి వ్యక్తుల పేరు తీయకండి. మన పార్టీ మన భవిష్యత్తు, మీకు ఇబ్బందులు ఉంటే నేను మీకు మీ వెనకాల ఉండి ఎదుర్కొంటా తప్ప వేరే వ్యక్తులను మనం కించపరచడం కానీ, ఆ వ్యక్తి ఇట్లా చేస్తుంటే ప్రెషర్ చేయడం కానీ, వాళ్ళని మనం తీసుకోవాలని అలాంటి మాటలు ఏనాడు కూడా మాట్లాడలేడు. వాస్తవాన్ని చెప్తున్నాము. మాజీ ఎమ్మెల్యే పైన విమర్శలు చేసే ముందు నాయకులు ఆలోచన చేయాలి. ఆయన నోటి నుండి ఏ రోజు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన వాక్యాలు రాలేవు. చేయాలనుకుంటే అప్పుడు చేస్తుండే ఆయన. మాకెందుకు లేదు, అందరం కులమతాలకు అతీతంగా గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్క అర్హులకు మనం పంపించేసే విధంగానే పనిచేయాలి తప్ప మనము తలొగ్గించడం, ఒత్తిళ్ళకు చేసి వాళ్ళని దగ్గర తీసుకోవడం ఇలాంటివి చేయలేడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు హెచ్చరించుడు, మా మీద డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ గవర్నమెంట్ చేస్తుంది, పథకాలు చేస్తుంది, మీరు అర్హులైన వారందరికీ అందజేయండి, సంతోషిస్తాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నామంటే ఏం చేస్తాం? ప్రభుత్వము అధికారంలోకి రాకముందు హామీలు అమలు చేస్తుంది. అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఉంటుంది? మేము ధర్నాలు చేస్తాం కదా, ధర్నాలు కూడా చేయలేకుండా మీరు ఇష్టానుసారంగా వివరించడము ఇదైతే బాగా అనిపిస్తలేదు. ప్రజలు ఎవరేం చేస్తారు అనేది కూడా బాగా గమనిస్తారు. కాబట్టి ఇక ముందు మా పార్టీ పైన, మా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ పైన కూడా ఆరోపణలు చేయడం అయితే బాగుండని చెప్పేసి నేను కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్న మేము టీఆర్ఎస్, మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము వచ్చి
హక్కు ఉంటుంది కాబట్టి మా కోసం అడిగినాం కాబట్టి కాంగ్రెస్పై కానీ విమర్శ చేయడం ఏమో చేయడం మాత్రం పోలీస్ స్టేషన్ జరగడం లేదు. కాబట్టి మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 స్కీములు అమలు చేసింది కాబట్టి ఇస్తామన్న మేము కూడా మహిళలకు వృద్ధులకు 4,000, మహిళలకు 2,500 పింఛన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతు భరోసా 2 లక్షలపై ఉన్నోళ్ళు రైతులు ఎంతో అల్లాడిపోతున్నారు, వాళ్ళకు రుణమాఫీ అయ్యే విధంగా ఈ పథకాలకు కృషి చేయాలి. కానీ ఇప్పుడు చిన్నదానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మంచిది కాదని గతంలో కూడా ఎక్కడ కూడా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మర్పల్లికి ఒక ప్రత్యేక పేరున్నది. ఎలక్షన్ కూడా జరుగుతుంటే కూడా అక్కడ బస్టాప్లో ఓటర్ల దగ్గర కూర్చొని సోదర భావంతో ఛాయలు తాగుతూ నాష్టాలు చేసుకుంటూ మాట్లాడుకుంటున్న కూర్చున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి గతంలో ఎట్లున్నదో మర్పల్లిని కూడా మళ్ళా ఆ పేరును అందరం కూడా పార్టీలకు అతీతంగా పేరును మర్పల్లికి మంచి పేరు ఉండేనో ఆ పేరు వచ్చటానికే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతి విమర్శలు చేసుకోవడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి అభివృద్ధికి కృషి చేస్తే ఎంతో పేరు వస్తుంది. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేదు కాబట్టి మీరు టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ 10 అభివృద్ధి చేస్తే మీకు ప్రజలు సహకరిస్తారు, వచ్చే అవకాశం కూడా మీకే ఉంటుంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు మంచి చేసిర్రు ఎవరు మంచి చేయలేరు కాబట్టి గమనిస్తారు. కాబట్టి మనం స్థానికంగా ఉండేటోళ్ళం చిన్న దానికి గొడవలు చేసుకుంటే మంచిది కాదు. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండి మీకు అవకాశం వచ్చింది, మీరు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకపోతే ఆ రోజు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఎట్లయినా ఎవరు బాగు చేసిరు ఎవరు ప్రజలకు మేలు జరిగిందో దానికి ప్రజలు తీర్పిస్తారు. కాబట్టి ఈ ప్రతి విమర్శలు మానుకొని అభివృద్ధి కృషి చేస్తే ఎంతో బాగుంటుంది. కానీ నేను అనుకుంటున్నా ఇంకోటి కూడా కొందరు మండల నాయకులు ఎవరైనా స్థాయిని మించి విమర్శలు చేస్తే కూడా బాగుండదు. అదే విమర్శలు చేసేటప్పుడు కూడా ఆలోచన చేసి విమర్శలు చేస్తే చాలా బాగుంటుందని నా విన్నపం. కాబట్టి మరొకటి కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొందరు పెద్ద మనుషులు అంటున్నారు మీరు ఏం చేయలేరు, ఈ రోడ్ చేయలేదు ఆ రోడ్ చేయలేదు అంటే మేము మస్తు ప్రయత్నం చేసినాం, మా నుండి కాలేదు. కాబట్టి మీరు నుండి అయ్యి చేస్తే అది మీకు కూడా గుర్తింపు ఉంటుంది, చేయకపోతే మీకు కూడా గుర్తింపు ఉంటుంది. మేము దానికోసం మర్పల్లి మెయిన్ రోడ్ కోసం మేము ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినాం అది మా మనసు గెరక. కాబట్టి ఎలక్షన్ కోడ్ రావడంతో మాకు కాలేకపోయింది. కాబట్టి మీరు చేసి ఆ పేరు సంపాదిస్తే మీరే మన్ననలు పొందుతారు. లేకుంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే అది ప్రజలు గమనిస్తారు. ఎవరి తప్పు ఒప్పులో ప్రజాక్షేత్రంలో తీర్పు ఇవ్వడం ఖాయం. విమర్శలు మానుకుంటే చాలా బాగుంటుందని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మిగతా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు గత 4-5 రోజుల నుండి పరిణామాలు మరి మర్పల్లి నుండి రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే వాస్తవానికి అన్యాయం జరిగి మా కార్యకర్తకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అక్కడ మేము వాస్తవానికి శ్రీకాంత్ రెడ్డి గారు అన్నట్లు కొంచెం స్పీకర్ గారి మీద ఆయన డౌన్ అనడం వాస్తవానికి మేము ఆ మాటను వెనక్కి తీసుకుంటా ఉన్నాం. కానీ పిల్లలు అనుకోలేక ఆ వర్డ్ వాడిరు కాబట్టి ఆ మాటను వెనక్కి తీసుకుంటా ఉన్నాం. గౌరవప్రదమైనటువంటి స్పీకర్ గారిని అనడం మంచిది కాదు కాబట్టి మాకు కూడా తెలుసు అది. అయినా అనివార్య కారణాల వల్ల జరిగింది అది. అందులో మా సమస్య పోలీస్ స్టేషన్కు మేము వెళ్ళినాం తప్ప కానీ వేరే ఉద్దేశం కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ మేము ఎలాంటిది చేయాలని చెప్పేసి ఉద్దేశం మాకు లేనే లేదు. సరే మాకు అన్యాయం జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్ళాం. మరి ఆ అన్యాయాన్ని మేము ఎస్ఐ గారికి పోలీసు వాళ్ళు మా మీద మా కార్యకర్తలపై మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళని మాత్రమే మేము అసలు విషయం మీద కనుక్కోవడానికి వెళ్ళాం అక్కడికి. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం కథ అనేది వారికే తెలియాలి. మరి అందులో ఇంకో మాట, మాకు జరిగిన అన్యాయాన్ని మా మాజీ శాసనసభ్యులైనటువంటి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం మరి అన్నకు చెప్తే అన్న సరే అట్లా ఎట్లా ఉన్నది మరి నేను కూడా వస్తాను నడవండి ఎస్ఐ గారితో నేను కూడా మాట్లాడతా అని చెప్పేసి రావడం జరిగింది. కానీ ఏదో మేము ఇంకోటి చేద్దామన్న ఉద్దేశం కానే కాదు. మరి వారు వచ్చినటువంటి సందర్భం పోలీస్ స్టేషన్లో పోయి మరి
రిటర్న్ తిరుగు ప్రయాణానికి మరి ఎలాంటి పరిణామాలు మరి మీరు చేసిరు అనేది దాదాపుగా మార్కెట్లో సంత జరుగుతున్నది ప్రజలందరూ గమనించారు. అది మంచి సాంప్రదాయం అయితే కాదు. ఒకరికొకరు గౌరవించుకోవడం మంచి పద్ధతి. మరి దాని మీద మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకటే మా నాయకుడు ఆనంద్ గారు, మరి ఆనంద్ గారి సారథ్యంలోనే మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మరి టికెట్ మాకు నీకు అన్నది ఎక్కడ కూడా మేము ఏ రోజు కూడా ఆ విషయాన్ని అయితే చెప్పడం లేదు. మా నాయకుడు ఆనందే, ఆయన సారథ్యంలోనే పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా అధిష్టానం ఆయనకే టికెట్ ఇస్తుంది, ఆయనకే పనిచేస్తామని చెప్పేసి ఈ గౌరవంగా మరి ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ఏదైనా మాట్లాడుతుంటే అయితే వేరే రకంగా అయితే పార్టీ కార్యకర్తల విషయంలోకి వస్తే సమయం పాటించాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మన గొంతును ఎత్తి అధికారులకు చెప్పాలి. సమస్య పరిష్కారం చేయడానికి మాత్రమే మీరు మాట్లాడాలని చెప్పేసి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అలా ఆధారాలనే మేము నడుస్తాం కాబట్టి మాకు వేరే ఉద్దేశం కానీ వేరేది ఇంకోటి కానీ ఏది లేదు. కాబట్టి ఈ సమావేశాన్ని అంతా ముగిస్తాను. నమస్కారం అందరికీ. ఈనాటి పత్రికా సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి గారికి, కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. పోయిన మంగళవారం నాడు మొదలైంది ఈ పంచాయతీ. ఈరోజుకి వారం రోజులు అవుతుంది. మా కార్యకర్తను తీసుకొచ్చి కొట్టి ఇబ్బందులకు గురి చేసిన క్రమంలో ఈ సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా నిరసన మేము చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీ డౌన్ అన్నారని చెప్పి, లేకపోతే స్పీకర్ గారు డౌన్ అన్నారని చెప్పి, మేము ఇంకో మాట స్పీకర్ గారిని తిట్టినామని చెప్పి వాళ్ళు గలాబా మొదలుపెట్టిండ్రు. మేము ధర్నా చేస్తున్న టైంలో మీరు ఎందుకు రావాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్కు? అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ధర్నా చేసుకోవద్దా? పాలకపక్షం ఏం చేస్తే కూడా నోరు మూసుకొని తీసుకుపోయి ఒకరిని వరుస పెట్టి కొడుతుంటే కూడా మాట్లాడొద్దా? చెయ్యని తప్పులకు కూడా మా మీదేసి జీవితాలు ఖరాబ్ చేస్తుంటే ఆ ఎస్ఐ గారు ఒక సంఘటనతో మేము పోలీస్ స్టేషన్ కాడికి రాలే. వరుసగా 10 సంఘటనలు జరిగినాయి. వరుసగా రోజుకైనా పెట్టరేగిపోయి ఎస్ఐ గారు భయంకరంగా ఈ మండలంలో పరిస్థితి తీసుకొచ్చిండు. కాబట్టి ఉగ్రవాదులను కొట్టినట్టు టార్చర్ చేస్తూ ఎంట పడితే పారిపోయి వచ్చి నా దగ్గర వద్దు మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, ఆ సంఘటన క్రమంలో ఇదంతా చోటు చేసుకున్నది. మేము ధర్నా చేస్తే మీరు వచ్చి ప్రతి ధర్నా చేసి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ కొన్ని రాంగ్ స్లోగన్స్ మేము ఇవ్వడం జరిగింది. ఆ రాంగ్ స్లోగన్స్ ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలని మాకు లేదు. ఆయన మీద మాకు ఎటువంటి స్పీకర్ గారి మీద ఇది లేదు. ఆ రాంగ్ స్లోగన్ మా పెద్దలు, పార్టీ పెద్దలు శ్రీకాంత్ అన్న కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, ఇందాకనే చెప్పిండ్రు అవి మేము వాపసు తీసుకుంటున్నామని చెప్పి. రాంగ్ స్లోగన్ ఎప్పుడు కూడా ఎవరి మీద రాంగ్ స్లోగన్ ఇచ్చి తప్పుడు పనులకు పాల్పడి అబద్ధాలు మాట్లాడి కిరికిరీలు చేసే రకం నేను కాదు. నేను కూడా ఆ వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాపసు తీసుకుంటున్నా. ఇక పోతే వాళ్ళు టైటిల్ ఏం పెట్టిండ్రు ప్రెస్ మీటు, నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే, అన్నది టికెట్ రాదు నాకే టికెట్ వస్తుందని చెప్పి ఓన్ మాట్లాడొద్దు, టికెట్ రాదని చెప్పి నేను మాట్లాడినని చెప్పి ఒక టైటిల్ పెట్టిర్రు. దయచేసి సోదరులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ కూడా ఆనంద్ గారికి క్యాన్సర్ వచ్చిందని చెప్పి, బోన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి, ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకు టికెట్ రాదని చెప్పి, నేను క్యాండిడేట్ అని చెప్పి ఏనాటికి కూడా నేను మాట్లాడలేదు. అది పచ్చి అబద్ధం. ఇంకొక విషయం చెప్పాలంటే, ఎవరైతే మాట్లాడినరో టికెట్ రాదు నాకే టికెట్ వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా, నేను ఇట్లనే చెప్పాల్సి వస్తుంది, ఒక ఆయననే చెప్పాల్సి వస్తుంది. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన చరిత్ర ఎంటకు మళ్ళీ చూసుకోవాలి ఒక్కసారి. ఇప్పుడు స్పీకర్ గారికి స్టంట్లు పడ్డాయి, నెక్స్ట్ స్పీకర్ ఉండడు, నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకుంటుండే ఆయన రామేశ్వర్ అనేట ఆయన. అయిపోయింది, ఆయన ఏజ్ అయిపోయింది, ఇది లాస్ట్ ఆయనకు, నెక్స్ట్ నేనే క్యాండిడేట్ కాంగ్రెస్కి వెళ్ళని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటుండు. అది దృష్టిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము కమిట్మెంట్తో పనిచేసినాం, ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టలేము మా ఎమ్మెల్యే గారిని.
ఈరోజు మీరు అనవసరమైనటువంటి అబద్ధాలు ఒకటికి తాడువేయినట్టు పేని నన్ను బదలాం చేసి రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేసి అనేకమైనటువంటి అవమానాలు నాకు సంబంధం లేని విషయాలను నేర్పించి మీరు మాట్లాడిపిస్తున్నారు. సరే, అబద్ధం ఊరంతా తొందరగా పోయినా నిజం కూడా మెల్లగా బయటకు వస్తుంది. అది దృష్టిలో పెట్టుకునాలి. నేను గౌరవ ఆనంద్ గారి విషయంలో నేను చాలా బాధపడ్డా. ఇట్లాంటి రాజకీయంగా ఎన్నైనా వైరుధ్యాలు ఉంటాయి, కానీ ఇంత దిగజారి ఇంత పనికిమాలిన మాటలు ఇంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడుకుంటారని నేను అనుకోలే. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నది? ఎంతమంది, నేను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నన్ను అందరూ ఎమ్మెల్యే మాది అంటారు నిక్ నేమ్. దాని తర్వాత నాకు టీఆర్ఎస్ పార్టీలకు పిలిచి అవకాశం ఇచ్చి నన్ను జడ్పీటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. గౌరవ ఆనంద్ గారు, పార్టీ కార్యకర్తలు, ఆ రోజు పార్టీకి పనిచేసిన నాయకులు అందరూ కలిసి చేస్తేనే నేను జడ్పీటీసీ అయినా. నేను ఒక్కని కాలే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషే నేను జడ్పీటీసీ అయినా. నేను టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడే పనిచేసిన, ఆనంద్ గారి నాయకత్వానికి కట్టుబడే పనిచేస్తా. ఎక్కడ కూడా అటువంటి దుర్మార్గపు మాటలు నేను మాట్లాడను. నాకు అటువంటి ఆలోచన లేదు. మీకుంటుంది అటువంటి ఆలోచన, మాట్లాడిన వ్యక్తికి ఉంటుంది. 2018లో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ దాకా తీసుకుపోయింది ఇదే కొండలరెడ్డి అన్న. ఆ రోజు ఏం చేసినావు? టీఆర్ఎస్ పార్టీ 2014 నుండి 18 దాకా టీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి వచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లు లేపుకొని నువ్వు మాట్లాడుతుంటావు కదా, కార్యకర్తలకు వానికి ఇది చేస్తా అని ప్రొసీడింగ్లు గుంజుకున్నాడు, సీసీ రోడ్లు వేయలేదని. ఒక ట్రాక్టర్ వస్తే నువ్వే లేపుకున్నావు. నువ్వు ఎంటున్న కార్యకర్తకు ఎవరికి వేయలేను, నువ్వు అది మర్చిపోతున్నావు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ దాకా తీసుకపోతే లాస్ట్ క్షణంలో కొండలరెడ్డి నన్ను మోసం చేసి అవతల సింహంలోకి పోయినావు. సింహం గుర్తులో పోయిన తర్వాత ఏం చేసినావు? అది అయిపోయింది, కాంగ్రెస్లోకి వచ్చినావు. కాంగ్రెస్లోకి వచ్చినాక ఏమైంది? ప్రసాద్ కుమార్ అన్నను నువ్వు తిట్టినన్ని తిట్లు ఎవరు తిట్టలే. ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోవాలి. ఎవరెవరిని ఏం తిట్టిండు, ఎవరెవరిని ఏం ఇబ్బంది పెట్టిండు మీకు అంతా తెలియదా? మీరు ఒక పార్టీగా మాట్లాడుతుండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ అన్ని తిట్లు తిట్టి అన్ని ఇబ్బందులు 20 ఏళ్ళు ఆయన భయంకరమైన తిట్లు తిట్టినోడు ఎవరు లేరుగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో లేరు ఎవరు. అయినా ఆయన క్షమించి మళ్ళీ నీకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చాడు. సరే, జెడ్పీటీసీ తర్వాత ఏం చేసినావు? నువ్వు చెప్తున్నావు కదా ప్రెస్ మీట్లో అందరు నా ఇంటి చుట్టూ తిరిగిండ్రు. జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినప్పుడు మా పెద్దన్నగా స్వీకరించిన జీవితాంతం రుణపాడు ఉంటా, ఆటో నడిపించుకుంటా, కానీ ప్రసాదానికే పని చేస్తా అని చెప్పినావు. మరి అట్లాంటి వాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీ ఇంటి చుట్టూ తిరుగుతావు, నువ్వు ఎట్లా పార్టీ మారుతావు? మళ్ళా పార్టీ మారి మళ్ళా వచ్చినావు. వచ్చినప్పుడు ఏమన్నావు? జెడ్పీటీసీ కానీ ఎంపీపీని కొండలరెడ్డిని మండలికి రానియా, ఎమ్మెల్యేకి నాకు అధికారం ఇవ్వమని చెప్పాడు. ఒక్కొక్కరిని రానియా, నేను చూసుకుంటా, నాకు అప్పచెప్పండి, వాళ్ళ సంగతి చూస్తాను వచ్చినావు. ఏంది నీ నైజం? ఎంతమంది సంగతి చూస్తావు? ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఇబ్బంది పెడతావు? ఇంట్లోకి వచ్చినావు. ఇంట్లోకి వచ్చి మళ్ళీ గ్రూప్ తయారు చేసినావు. మెల్లగా గ్రూప్ తయారు చేసి ఆ విషయం కనుక్కొని వెంటనే ఆయన చురుకైన నాయకుడు నీ తోక కట్ చేసిండు ఆనంద్ సాబ్. తోక కట్ చేయగానే మళ్ళీ అవతలకి దాటినావు. రాజకీయంగా నువ్వు ఎన్ని పార్టీలు మారుతీవి, ఏమేం చేస్తేవి? నేను కూడా మారిన పార్టీలు, నేను మారలేదు అంటలే. నేను మారిన స్టార్టింగ్లో మా పార్టీలో మస్తు ఇబ్బందులు మాకు ఉంటే కూడా నేను అన్ని పరిస్థితులను కూడా అందరికి అనుకూలంగా నడుచుకుంటూ మళ్ళీ అదే ఆనంద్ గారికి పనిచేసిన. నేను నాకు టికెట్ ఇచ్చిన పార్టీకి, గెలిపించిన పార్టీ క్యాండిడేట్కే పనిచేసిన. ఈరోజు టీఆర్ఎస్లో నీకు మంచి అవకాశం ఉంటే నువ్వు కాంగ్రెస్లో పోతుంటివా? మళ్ళా 2018లో 14 నుండి 18 దాకా సంజీవరావు సార్ పీరియడ్లో మొత్తం నువ్వే నడిపించుకుంటువి. దాని తర్వాత కాంగ్రెస్లోకి పోతివి, అట్లా చేస్తేవి. మళ్ళా వస్తేవి మాతో కొట్టాడడానికి వచ్చినావు. ఎందుకు వచ్చినా అంటే వాళ్ళ సంగతి చూడడానికి వచ్చిన టీఆర్ఎస్లో కన్నావు నువ్వు. నీ అంతరాత్మకు తెలియదా? ఈడపోయినా మా సంగతే చూస్తావా? ఉండొద్దా రాజకీయాల? పారిపోవాలన్నా, భయపడాలన్నా? ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తావు? ఈరోజు ఆయన నిర్వాహకం అట్లుంటుంది. ఇవన్నీ డ్రామాలు, ఆయన డ్రామాలు మండలంలో ఉన్న ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు కూడా మనకెందుకులే అనుకునేటటువంటి ఉద్దేశం ఉంటుంది తప్ప, సరైన టైం వచ్చినప్పుడు ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరికీ తెలుసు మంచి ఏదో చెడేదో. ఈరోజు భూముల విషయంలో మీరు మాట్లాడుతున్నారు. భూముల విషయంలో నేను అర్నరాని విషయంలో ఏమేం జరిగింది, కొంశెట్పల్లి విషయంలో నా తర్వాత వాళ్ళు మాట్లాడి చెప్తారు. అక్కడ మధ్యవర్తులు అందరూ ఉన్నారు.
బస్ స్టాప్ విషయంలో కూడా మరపల్లలో ఉన్నారు, వాళ్ళు మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఇక పోతే పట్లూరులో సర్వే నెంబర్ 32 సర్వే నెంబర్ల 7 ఎకరాల భూమి ఇదే సురేష్ కబ్జా చేసిండు, వారసులు లేకుండా పట్ట చేయించిండు. దాని మీద ఎంక్వైరీ అవుతుంది, అది తెలుస్తుంది తొందరలో. ఇక పోతే ఈయన లాలు, ఈయన పేరు కృష్ణ, ఈయన లాలు అంటారు. ఈయన ఎస్సీ అని చెప్పి చేంజ్ చేసుకున్నాడు క్యాస్ట్. ఈయన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఎస్సీల భూమి ఈయన పట్ట చేసుకున్నాడు. పట్ట చేసుకొని పట్ట చేసిస్తామని చెప్పి ఒప్పుకున్నాక మళ్ళా వీళ్ళ ప్రోద్బలంతో ఇదే మన పట్లూరు సురేష్, ఎంపీటీసీ సురేష్ అంటే ఆయన సహకారంతో ఇది పట్ట కాకుండా దళితులకు అన్యాయం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గం ఆయన ఎస్సీ అని చెప్పి చేసుకుంటే ఈయన మీద కేసు చేయకుండా మా శంకరన్న మీద కేసు చేసి బైండ్ ఓవర్ కేసు చేసిండు ఎస్ఐ గారు. ఇది కరెక్టా? ఇంత ఎవిడెన్స్ ఉన్నది దీంట్లో. పట్లూరులో సర్వే నంబర్ 32 సర్వే నెంబర్లో వారసులు లేకుండా పట్టామలు చేసి నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఐరా కంపెనీ వాళ్ళు నాకు తెలియదా? ఐరా కంపెనీ వాళ్ళు కూడా తొందరలో బయటకు వస్తారు. నువ్వు ఏ కంపెనీకి అయితే భూమి అమ్మినావు ఆ కంపెనీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, సమాధానం చెప్పుదు. అప్పుడు ఆగు, నువ్వు చాలా మాట్లాడుతున్నావు కదా సురేష్. నీకు ఆ రోజు కొండలరెడ్డి అన్న ఫ్లాట్ నీకు ఇచ్చేది ఉంటే మేము గ్రామ పంచాయతీకి వచ్చి ఊరందరి సమక్షంలో మాట్లాడినాం. మా ముందర జరిగిందే మేము మాట్లాడినాం, మేము అబద్ధం మాట్లాడలే. ఆ భూమిలో బాధితులు సుఖేందర్, ఈ కృష్ణ అనేట ఆయన ఎస్సీ అని చెప్పి దొంగపట్ట చేసుకున్నాడు. ఇక పోతే ఎస్సీ ఎస్టీ కేసులు 2008 బై ఎలక్షన్కి వెళ్ళి శురువైనవి. మాజీ జెడ్పీసీ లక్ష్మారెడ్డి సాబ్ మీద పెడితివి, మా మోహన్ రెడ్డిని కొడుతీవి ఎంఆర్ ఆఫీస్లో, ఆయన మీద పెడితివి. సొసైటీ ఎలక్షన్లో శ్రీకాంత్ రెడ్డిని కొడుతీవి, ఆయన మీద కేసు పెడితివి. 2018 ఎలక్షన్లో ఆ రోజు రామేశ్వర్ అంటే ఆయన సింహం గుర్తులో పనిచేస్తున్నాడు, మేము కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. ఒక ర్యాలీ మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తుంటే సింహం వాళ్ళు పైకి పోతున్నారు ఆ గుర్తు వాళ్ళు. ఇదే ముస్లిమ్స్ గ్రేవీ యార్డ్ దగ్గర బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెద్దలు కృష్ణారెడ్డి గారిని గల్లవట్టి దొబ్బినవు నువ్వు. అది మర్చిపోయినరా? గల్లవట్టి దొబ్బినవు నువ్వు ఎంత అహంకారంతో ప్రవర్తించినావు ఒక్కొక్కరి మీద. నేను పెట్టి నా కేసులు 2009లో రాజకీయాలకు వచ్చిన 15 సంవత్సరాల ప్రస్థానంలో ఎవరి మీద ఒక కాంప్లైంట్ కూడా రాయలేదు. నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు, అనేక రకాలుగా నన్ను టార్చర్ చేస్తే కూడా నేను ఎవరి మీద కేసు పెట్టలే. నువ్వు సుమారు నీ బాధితులు ఈ మండలం అందరు నీ బాధితులే. కొండలరెడ్డి నువ్వు అమ్మ నా బూతులు తిట్టినావు, ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పమని నిన్ను తిట్టలేడా? నోరుతో చెప్పలేని పదాలు ఫోన్ చేసి తిట్టినావు నువ్వు. ఎంతమందిని తిడతావు? ఒక ఏమన్నా అయితే ఎస్సీ ఎస్టీ అవుతుందని చెప్పి వాళ్ళు భయపడాలి. మనకు ఒక భయానకమైన వాతావరణం తయారు చేసినావు నువ్వు మండలా. ఏమనంటే మరపల్లికి రా, ఊర్లో తిరగనీయం, భౌతిక దాడులు చేస్తాం. ఏం చేస్తారు? లాస్ట్కి వస్తే చంపేస్తావేమో. అధికారం మీ చేతి ఉన్నది. ఒకవేళ అట్లా జరిగేది ఉంటే దాన్ని మేమేం చేస్తాం? మా అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది. మేము చేసే తప్పేమది? రాజకీయంగా నీ మీద పోటీ చేసి గెలవడమే తప్ప. ఎందుకు నువ్వు ఇంతగానో మనసులో నువ్వు టార్గెట్ చేస్తావు? ఎందుకు మాట్లాడతావు? నీ నోరుకేమన్నా అద్దున్నదా? నీ వయసుకు తగ్గట్టు నువ్వు బుద్ధితో మాట్లాడాలి, బుద్ధి లేని మాటలు మాట్లాడతావు. ఇదే కొంషెట్పల్లి ప్రభాకర్ వర్ణరాని మాట్లాడారు. ఆ అర్ణరాణి ప్రభాకర్ వాళ్ళ ఫాదరు 2019 నుండి కొట్లాపూర్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. వాళ్ళ కూతురు పెళ్ళికి భూమి రిజిస్ట్రేషన్ చేసి 4 సంవత్సరాలు అప్పు కట్టలేడు ఆయన. 1 సంవత్సరం ముద్దతు పెట్టి 4 సంవత్సరాలు అప్పు కట్టకపోతే నేను దగ్గర ఉండి వాళ్ళ అప్పు వాళ్ళకి కట్టించి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించిన. ఆ పిల్లలందరూ మిగతా వాళ్ళందరూ చెప్తారు ఆ విషయాలు. ఎంత బాధ అవుతున్నదంటే నిజంగా చెప్తున్నా. బస్ స్టాండ్ కేసు నేను వేసినట్లుంటే నేను చెప్తున్నా కదా, నేను ఏ దేవుని మీద అయినా ప్రమాణం సిద్ధం. వాళ్ళు ఇక్కడ కేసు వేసిన వాళ్ళు వచ్చిండ్రు. మేము అధికారంలో ఉన్న ప్రతిసారి హరీష్ రావు మీటింగ్ అయితే హరీష్ రావు కాళ్ళ మీద పడ్డా, బస్ స్టాండ్ కావాలి, రోడ్డు కావాలి, హాస్పిటల్ కావాలని. కేటీఆర్ ఎలక్షన్లో కూడా ఎంటకుండా ఆగ్రహపోయి అంటే కూడా అన్న మా బస్ స్టాండ్ అని చెప్పిన. కావాలంటే మీరు వీడియో క్లిప్పింగ్లు చూడొచ్చు. ఆర్టీసీ ఆర్ఎం వాళ్ళ ఎంక్వైరీకి వస్తే
ఇదే వీళ్ళు వచ్చి నన్ను ఉల్టాపల్టా మాట్లాడితే ఇది ఒకసారి గవర్నమెంట్లోకి పోయింది, మీది కాదు, మీ తప్పు, మీరు కేసు వేయదని చెప్పిన. ఆ రోజు మా ప్రభుత్వంలో ఇవన్నీ రేకుల షెడ్లు లేపితే మేము గౌరవ మంత్రి గారి దగ్గరికి పోయి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి అవి లేపొద్దు, ఆ రోడ్ వైండనింగ్ వచ్చినప్పుడు అది వాళ్ళు రోడ్ జాగాలో ఉన్నారు, రోడ్కి 50 ఫీట్ల జాగాలో, మీ బస్టాండ్ జాగాలో లేరు, వాళ్ళంతా దాని మీద బతుకుతున్నారని చెప్పి లేపకుండా గట్టి ప్రయత్నం చేసింది నేను, ఎంపీపీ గారు, మా పార్టీ. మీరు ప్రతిదానిలో రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. బస్టాండు మా ఆయంలో ఆ డబ్బాలు లేపలే, మేము కేసు వేసాం వల్లనే లేచింది, అదొక బదలాం. చెప్పిన జూట మాటను 100 సార్లు చెప్తే నిజం అవుతుంది అనేటటువంటి భ్రమలో మీరు అప్పటి నుండి ఉంటారు, ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుండి గురించి కూడా నేను మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. మీరు ఒక అబద్ధాన్ని 100 మందికి అంటించి దాన్ని పదే స్లోగన్ ఇస్తే అది నిజం అవుతుంది అనుకునే భ్రమలు ఉన్నారు మీరు, అది కరెక్ట్ కాదు. మేము లేపేసేది ఉంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడే లేపుతుండే. మా ప్రభుత్వంలో అన్యాయం జరగొద్దు వాళ్ళకని చెప్పి మేము ఆపినాం. మీ ప్రభుత్వం వచ్చినాక మీరు లేపేసారు దగ్గర ఇలా వాడి, అది చూసుకోవాలి. మీరు దొంగనే ఇంకో దొంగ అన్నట్టుంది పరిస్థితి. నేను బస్టాండ్ భూమి మీద, నేను దేని మీద నా మీద ఆరోపణలు చేసిన దానికి నేను దేని మీద అయినా ప్రమాణంకు సిద్ధంగా ఉన్నా, నాది ఎటువంటి తప్పు లేదు. వాళ్ళను కూడా మీరు వివరణ తీసుకోవచ్చు. నేను మర్పల్లి అభివృద్ధి కోసం ఎక్కడ కనిపించిన రోడ్డు, ఎక్కడ కనిపించిన హాస్పిటల్, బస్టాండ్, సరే అవి కాలేకపోయి ఉండొచ్చు, మా ప్రయత్నం మేము బలంగా చేసినాం. సునీత మేడం దగ్గర కూడా మేము గౌరవంగా 2.5 సంవత్సరాలు నేను ఆమెతోటే ఉన్నా. ఆమెతోటి ఉన్న రోజులు నేను గడప కూడా దొక్కలేదు, ఆనంద్ సాబ్ గడప, వీళ్ళందరూ ఉన్నారు. నేనేనాడు ఆయన కొరుకుతా, పీకుతా, కొడతా అని అనలే. నేను ఏనాడు కూడా గొడవలకు సపోర్ట్ చేయలే. వద్దు, గొడవలు చేసుకోవద్దు రాజకీయాలల్లో, ఓసారి అటుంటాం ఓసారి ఇటుంటాం అనే భావనతోటే ఉన్నా నేను. మీరు ఆయనను గొరికేస్తానా, మింగేస్తానా, ఏంది అది? నేను ఎవరి ముందలా చెప్పిన, మీరు ఏది మాట్లాడతారు కరెక్టేనా? దాని తర్వాత మాకు కొన్ని పార్టీల అంతర్గత కారణాల వల్ల మేము ఎమ్మెల్యే గారితో దూరం అయిన తర్వాత, మళ్ళీ మేము యాక్టివ్ అయిన తర్వాత, నేను ఇప్పటిదాకా కూడా మళ్ళీ మేడం దగ్గరకు పోలే. 2 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్న గొడవ తర్వాత ₹1 కూడా నాకు కీలే. ఆమె గొడవ కన్నా ముందు సుమారు 2.5 కోట్లు, 4 కోట్లు కాదు, సుమారు 2.5 కోట్లు ఇచ్చిండ్రు. అవి నేను ఎవరికి ప్రొసీడింగ్లు ఇచ్చి రిటర్న్ తీసుకోలేదు. సరే వాళ్ళు చేయలేరు, నేను చేసిన. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో ప్రొసీడింగ్స్ ఉన్నాయి. బూచన్పల్లి మదన దగ్గర ఉంది, ఆయన పని చేయలేడు, క్యాన్సిల్ అయిపోయింది. దామసపురం జైపాల్ రెడ్డి ఆయనకి ఇచ్చినా చేయలేడు, క్యాన్సిల్ అయింది. కల్కూడ వెంకట్కి ఇచ్చినా చేయలేడు, క్యాన్సిల్ అయింది. మా గ్రామంలో కూడా కార్యకర్తలు చేయకపోతే నేను చేసిన, పని చేస్తే కూడా తప్పుపడితే నేను ఏం చేస్తా చెప్పండి? ఇప్పుడు నేను కూడా ముందుకు వచ్చి పని చేయకపోతే ఆ గ్రామంలో ఆ సీసీ రోడ్లు కూడా కాకుండా, ఈ మట్టి రోడ్లు కూడా కాకుండా, దాని మీద కూడా దుమ్మెత్తి పోసుడే. అరకేళ్ళు 5 కోట్లు. బరాబర్ మా మేడం అంటే గౌరవం, పెద్ద మనిషి, మొక్కినాం కాళ్ళు. ఆనందన్నయ్య కూడా మొక్కుతాం, ఎవరైనా మొక్కుతాం కాళ్ళు, పెద్ద మనుషులై. ఆ రోజు కాలు మొక్కి అని చెప్పి పదే మాట్లాడుతున్నారు కదా. మీరు ఎంతమంది కాలు మొక్కి ఎంతమందిని మోసం చేసిరు? నేను మేడం గారి విషయంలో 2 సంవత్సరాల తర్వాత, గొడవ తర్వాత ఇప్పటిదాకా మేడం గారి దగ్గరికి వెళ్ళలే. మర్పల్లికి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 15th ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే కూడా నేను ఎందుకు ఇవ్వలేదని అడగలే. ఎందుకంటే మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళు మాట్లాడినా మాకు ఇయ్యరు. ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి కమిట్మెంట్గా పనిచేసినాం. ఎలక్షన్లో పార్టీ కట్టుబడి ఉన్నాం. ఈరోజు నా మీద బురద తల్లి ఆనంద్ గారు మీరు ఆలోచన చేయాలి, నీ గురించి ఆలోచన చేయాలి. ప్రసాద్ కుమార్ ఏజ్ అయిపోయింది, ప్రసాద్ అన్నది స్టంట్ పడ్డది, నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే అని చెప్పి నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు చేసావు అటువంటి ప్రయత్నాలు, గ్రూపులు కట్టి మెల్లగా చీకట్లా కలిసి వచ్చాడు. ఆ దొంగ తతంగాలకే ఎమ్మెల్యే గారు తూక కట్ చేసి ఇవతలకెళ్ళి అవతలకు దాటుకున్నారు మెల్లగా. వాళ్ళ సంగతి చూస్తా, వీని మండలకు రానియా, వాని మండలకు రానియా, ఉరికిచ్చి కొడతా అని చెప్పి టీఆర్ఎస్లకు వచ్చినావు. ఎట్లా వస్తావు టీఆర్ఎస్లకు? నువ్వు ఉన్న పార్టీలకు ఏనాడు రాలేను. నేను జేఏసీలో నేను ఉద్యమం చేస్తే నన్ను మస్తు అవమానాల పాలు చేసావు నువ్వు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఈయన ఒయిల పడితే తిట్టుడు మమ్మల్ని కుట్టనీకి వచ్చాడు, మీరు చేసిరు అట్లా. దాని తర్వాత నేను ఒక పార్టీలోకి పోయినా, ఆ రోజు మీరు ఒక పార్టీలోకి పోయినరు. తర్వాత మీరు గెలిచినాక టీఆర్ఎస్లోకి వచ్చిరు 14లో. నేను వచ్చిన 14 నుండి 18 దాకా. మీరు అందులోకి వెళ్ళి సింహంలోకి వచ్చినాకనే నేను వచ్చిన టీఆర్ఎస్ పార్టీలకు. సింహంలోకి మీరు ఎట్లా పోయారో కూడా అందరికీ తెలుసు. సింహంలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్లో జెడ్పీటీసీకి పోటీ చేసిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడని చెప్పి సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. మరి ఎందుకు మారేడు పార్టీ? అందులోకి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చినాడు. ఇంట్లో నీ ఆటలు సాగలేవు కాబట్టి మళ్ళీ రిటర్న్ పోయినావు.
రాజకీయంగా బురద జల్లుకుంటూ రాజకీయంగా లబ్ధి కోసము ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నమ్ముతారనుకోవడం భ్రమ, అది తప్పు. మీరు ఎవరెవరినో ముందల పెట్టి నన్ను తిప్పిస్తున్నారు ఈరోజు. కానీ ఆ రోజు జరిగిన వాళ్ళందరూ కూడా ఏ విషయంలో కూడా ఎవరెవరు ఉన్నారు అనేది నేను ఒక్కని లేను, నలుగురు మనుషులు ఉన్నారు, నలుగురు చెప్తారు ఏం జరిగింది అన్నదాని విషయంలో అనేది. ఇంకొక ఆయన మాట్లాడతాడు, కొంషట్పల్లి మాజీ సర్పంచ్ భర్త రఫీయుద్దీన్. ఆయన మాట్లాడతాడు, అంటే కొంషట్పల్లి గురించి తీస్తున్నావు, ఆడ తీస్తున్నావు, మీరు ఏమి ఇచ్చిండ్రు మాకు అని మాట్లాడుతుండే ఆయన. మేము 4 ప్రొసీడింగ్లు ఇస్తే ఆయన తీర్మానం వేయలేడు. నేను ఒక్కనాడు కూడా ఆయన సర్పంచ్ గిరిలో మేము ఎవరికి ఇబ్బంది పెట్టలే. లోకల్ సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ, ఏ నాడు కూడా వాళ్ళని మేము వెంట్రుకవాసి ఇబ్బంది చేయలే. వాళ్ళ గుండె మీద చేసుకోమని చెప్పాను కలీంబైని. ఈరోజు రఫీ మాట్లాడుతున్నాడు, మా ఊరికి 10 లక్షలు ఇస్తానని, 10 కాదు 20 లక్షలు పెట్టినాం. మా పార్టీ నాయకుడు ఉన్నాడు కాబట్టి మా పార్టీ నాయకుని త్రో పెడితే మీరు తీర్మానాలు వేయలేరు, ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. అది అట్లనే ఉన్నాయి, అగ్రిమెంట్ కాపీస్ పెండింగ్ ఉన్నాయి ఆ ప్రొసీడింగ్స్. మేము జూట మాటలు చెప్పినాం, దొంగ మాటలు చెప్పినాం, బెదిరించినామని మాట్లాడుతున్నాం. రఫీ గారు గుర్తుపెట్టుకోవాలి, నాకన్నా ముందు ఆ భూమి మీరు తీసుకునే ప్రయత్నం చేసిండ్రు, మీకు ఇవ్వకుండా మా దగ్గరకు వచ్చిండ్రు. మా దగ్గరకు వస్తే వాళ్ళ అన్నదమ్ములందరినీ పిలిచి మాట్లాడి మీరు చూసుకోండి అని చెప్పింది. నేను వద్దు మాతో కాదు మీరు కొనుక్కోండి అని చెప్పి మా కాళ్ళు నీళ్ళ వాడు బతిమలాడితే ఆ భూమి తీసుకున్నాం. నేను లేను కాదు ఒక్కరిని, వాళ్ళందరూ చెప్తారు దాని మీద వివరణ. ఈరోజు నువ్వు చెరువు భూములు కబ్జా చేసినావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు, క్లబ్ నడిపిస్తున్నావు, మాట్లాడుతున్నావు చాలా. నువ్వు క్లబ్ నడిపిస్తున్నావు, నీ రిపోర్ట్ జిల్లా దాకా తెలుసు. ఈరోజు కూడా పేపర్లు వచ్చినావు. అక్కడ సంగారెడ్డి జిల్లాకు తెలుసు, ఇక్కడ వికారాబాద్ జిల్లాకు తెలుసు. నువ్వు సెంటర్ బార్డర్లో కూర్చొని ఏం చేస్తున్నావు, నువ్వేమేమి నిర్వాహకాలు చేస్తావు నీ ఫామ్ హౌస్లా మేము చెప్పాలనా? బుధేర శివార్లో నువ్వు కాశెట్టి రాజు డబల్ రిజిస్ట్రేషన్ చేసుకోలేవా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉండగా మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు వాళ్ళని బెదిరియలేవా? ఎన్ని లేవు? 2016-17 బుధేర బ్యాంకులలో ఏమేమి జరిగినాయి తెలియదు అందరికీ. ఆ రోజు ఏమేమి జరిగింది నువ్వు వచ్చి ఏడ మాట్లాడినావు మర్చిపోయినావు. అప్పుడే రాజకీయాలు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం మీరు చేస్తే పోరాడతాం ఖచ్చితంగా. ఇప్పటిదాకా మాటలు అయినాయి, కాలు చేతులు కొడతాము, భౌతిక దాడులు చేస్తాము. అదే మీ సంస్కృతి, అదే మీ సాంప్రదాయం అయితే చేయండి. మా గురించి తెలియదా? మేము రంగంలోకి దిగాలని మాట్లాడుతున్నాడు ఆయన రఫీభాయ్. దిగు రంగంలోకి, దిగు రంగంలోకి, చెయ్యి ఏం చేస్తావో. నువ్వు కూడా సంపదేమో చంపేసేయి మా కార్యకర్తలు నాడ. గవర్నమెంట్ భూమి కబ్జా చేసుకొని పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఎన్నడన్నా నీ ఫామ్ హౌస్కి చూసినామా? తొంగి చూసినామా? మస్తు మన్నా అమ్ముకున్నావు అసైన్మెంట్ ల్యాండ్లోకి వెళ్ళి, 1000 కమానం లారీల మన్నా అమ్ముకున్నావు. మేమేమన్నా అన్నావా? చెరువు మన్ను మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసారు, మేమేమన్నా అన్నామా? టిప్పర్లు పెట్టుకుంటే మేమేమన్నా అన్నామా? 5 సంవత్సరాలని సర్పంచ్ గిరిలో మేమేమన్నా డిస్టర్బ్ చేసినామా? మేము ఫండ్స్ ఇవ్వలేం, మా దగ్గర లేకుంటే మేము ఇవ్వలేం, ఇద్దామని ప్రయత్నం చేసినాం. ఎక్కడన్నా నేను అగౌరవపరిచినామా? ఏమన్నాం? నేను ఈ భూమిని కొందామని ప్రయత్నం చేసినావు. 8 గుంటల భూమి, 1 సర్వే నెంబర్లు ఉంటుంది, అది ఒక్కటి ఇచ్చేసేయండి, మిగతాదంతా నేను పట్ట చేసుకొని వాళ్ళ పాలెలో సంగతి చూస్తాను ఇవ్వన్నావు. ఆమె అన్నరాని వద్దన్న మా అన్నదమ్ములందరికీ ఇబ్బంది అవుతుంది, మీరే తీసుకోండి అని మా ఇంటి చుట్టూ బతిందాడితే ఆ రోజు నేను తీసుకోను అని చెప్పి ఆ బిల్కల్ ఉప సర్పంచ్ అశోక్ అన్నను పిలిచి అది ఎవరికన్నా అమ్మిపోయి అని చెప్పి అప్పచెప్పిన. నేను తీసుకోలే అది. ఆ పాపానికి ఈరోజు నన్ను తీసుకొచ్చి నాన్న మాటలు మాట్లాడిపిస్తున్నావు వానితోటి. అంటే నువ్వు మనతో తిట్టిపిస్తే మేము టెంప్ట్ అయ్యానేమని అంటామనా? మేమేమనే అనం కూడా. తిట్టిపోయండి మీరు, ఇంకా ఎంతమందితోటైనా తిట్టిపోయండి మీరు, ఇంకా ఎన్నైనా తయారు చేసుకొని రండి. ఇది పద్ధతి కాదు రఫీ గారు. ఎందుకంటే రాజకీయాలు ఉండాలి. ఈరోజు ఈ మండల్ వాతావరణం ఎవరి దిక్కెళ్ళి ఖరాబ్ అవుతున్నది, ఎవరు ఎట్లాంటి వాళ్ళో మీకు నేను చెప్పేటంత ఏం లేదు. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, మండల్ ప్రజలకు తెలుసు, వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులకు కూడా మర్పల్లి మీద మంచి అవగాహన ఉంది. ఈరోజు మీరు విషయాన్ని తప్పుదో పట్టించి స్పీకర్ గారి గురించి మేము తప్పు మాట్లాడినామని చెప్పి దాన్ని లేపి చూపిస్తున్నారు కదా. ఎందుకు అటువంటి ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారు మీరు? మేము ధర్నా చేసినప్పుడు మీరు రావద్దు కదా, మీరు తర్వాత ధర్నా చేసుకోవచ్చు కదా.
మేము స్పీకర్ గారిని ఉద్దేశపూర్వకంగా ఏదో అనాలే తిట్టాలే కాంగ్రెస్ పార్టీని తిట్టాలనే ఉద్దేశం మాకు ఎవరికి లేదు. ఆ ఎస్ఐని ఎవరు అడ్డం పెట్టుకుంటున్నారు, ఆ ఎస్ఐ ఎవరు మాట వింటున్నాడు, ఎవరి హ్యాండ్ ఓవర్లో పనిచేస్తున్నాడు అనేటటువంటిది మండల ప్రజలకు తెలుసు. ఆయన ఎవరికి బంధువు, ఆయనను బంధువు అని ఎవరు చెప్పుకుంటారు కూడా మీకు తెలియదా? ఆయన ఎవరు చిన్నమ్మ కొడుకు కూడా మీకు తెలియదా? ఆయన ఏమేమి నిర్వాహకాలు చేస్తుండో మీకు తెలియదా? అవసరం లేకుండా ఎంతమంది కార్యకర్తలను కొట్టి టార్చర్ చేస్తుండో మీకు తెలియదా? అయినా మీరు మాట్లాడొద్దు, మీరు లొల్లు చేయొద్దు అంటే మాకు ఇబ్బంది అయినప్పుడు మేము వచ్చినాం పోలీస్ స్టేషన్కు. మీరు ప్రతిగా వచ్చి లొల్లు పెట్టి అక్కడ కొట్లాటకు మూలకం మీరు తీసి మళ్ళా కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారని చెప్పి మీరు చాలా బుద్ధిమంతులేక మాట్లాడుతున్నారు కదా. మీకు అంతగానం తెలివితేటలు ఉన్నప్పుడు మీరు ఆలోచన చేయాలి కదా. అవతల పార్టీ వాళ్ళు లొల్లు పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు కోవాలి, మనం మరో రోజు పెట్టాలని. ఎక్కతక్క మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టనీయం, రోడ్ల మీద తిరగనీయం, మరపల్లికి రానియం, కేసులు పెడతాం, భయపెడతాం, కొడతాం. ఎంతసేపు కొడతారు మీరు? ఎంతమందిని కొడతారు? పూర్తిగా దౌర్భాగ్యం. మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు 2-3 వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలా. దాన్ని గమనించాలి. వ్యక్తిగతంగా చాలా మాట్లాడతాం, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంకా జోలికి పోతలేని అంటుండే ఆయన. వ్యక్తిగత విషయాల జోలికి నువ్వు పోయినప్పుడు ఖచ్చితంగా నేను కూడా పోతా. నీ విషయాలు మా దగ్గర లేవా? నీ దగ్గర ఉన్నాయి మా విషయాలు. మీరు ఈరోజు ఎక్కడెక్కడ వెళ్ళి ఏమేమి పుల్లలు పెడుతున్నారు, ఎవరిని తీసుకొచ్చి ఏడ ధర్నా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అవన్నీ కూడా నాకు తెలుసు. సరే, దేవుడు ఉన్నాడు, కాలం ఉన్నది, అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు. మనం మస్తు అనుకుంటాం కానీ పైన దేవుడు కూడా సహకరించాలి కొన్ని విషయాలలో. ఎక్కడ పోతే అక్కడ రాక్షసుల్లాగా మా కార్యకర్తలను మమ్మలను అన్ని రకాలుగా టార్గెట్ చేసి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందర తిట్టిస్తున్నారు. మీరు తిట్టిపియండి. అందరి సమక్షంలో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇంకా 18 గుంటల భూమి వాళ్ళు చేసేయాల్సి ఉన్నది. ఆ భూమి చేసేయకుండా ప్రయత్నంలో భాగంగా వాళ్ళతో తిట్టిపిచ్చి మాకు మోసం చేసిరు. అవును, నా చెక్ ఉంది వాళ్ళ దగ్గర, 92,000 ఉంది. ఆ మిగతా భూమి అప్లికేషన్ చేసి ఆ డబ్బులు తీసుకుపోండి అని చెప్పిన. వాళ్ళకి రాకుండా అడ్డమేసి, మా దగ్గరికి రాకుండా అడ్డమేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బల్లాం చేసి మా మీద కుట్ర చేసి ఏమవుతుంది బ్లేమ్ చేస్తే? ఎన్నట్టుకున్నవాడు నిజం బయటకు వస్తుంది. ఇవన్నీ సంఘటనలు రకరకాలుగా ఎవరు పట్లూరులో ఏమేమి బదలాయింపులు అయినాయి, యాడాడ ఏమైనాయి, ఎవరెవరితో ఏమైంది, మీరు పలానా విషయం చెప్పుండి మీకు ఇది చేస్తాం, మీరు ఇట్లా చెప్తే మీకు ఆ భూమి పట్ట కాకుండా మేము అడ్డుపడతాం, మీరు పట్ట చేయకుండి. మేము ఎక్కడైనా ఏదైనా వ్యాపారం చేసుకుని పోతే వాళ్ళ దగ్గరికి పోయి అరే అట్లా చేయకుండా వానికి మీరు అగ్రిమెంట్ చేసిరా, మీరు పట్ట చేయకుండా వాడు ఏం చేస్తాడు, మేము ఉన్నాం మీకు. మీరు ఇదే పని ఇంతసేపు ఎవరేం చేస్తున్నారు? మీరు చేసే లేవా? నువ్వు ఎంతమందిని బెదిరించినావు? ఈ రామేశ్వరం అంటే ఆయన ఎంతమందిని బెదిరించినాడు ఊర్లా? చెప్ప పెట్టకుండా తోవలేసినావు నువ్వు. ఇప్పటికి కూడా దౌర్జన్యమైన తోవలకెళ్ళి నడుస్తున్నావు. ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు తెలియదా ఊర్లో జనాలు? మన ముఖం ముందులు అనకపోవచ్చు, ఎందుకంటే నువ్వు కేసులు పెడతావు కదా. నీ కేసులకు భయపడి వేరే కులపులు జర వెనకకు తగ్గుతారు. ఈ 15 ఏళ్ళ చరిత్రలా మేము తెలిస్తే సాయం చేసినాం, తెలియకపోతే మాకు తెలియదన్నాం. ఎవరి మీద ఘర్షణ వాతావరణం మేము తయారు చేయలే, ఎవరి మీద కేసులు పెట్టలే, ఎవరిని అనరాని మాటలు అనలే, ఎవరి మీద కూడా కనీసం గిట్లా మేము ఒక మాట అన్న పరిస్థితి లేదు. నీ బాధితుల సంఘం వెళ్తుంది మండలంలో, నీ బాధితులు చాలామంది ఉన్నారు నీవు చేసిన నిర్వాహకాలకు. మళ్ళీ బస్టాండ్ వెనకాల మీ ఎమ్మెల్యే పార్ట్నర్ ఉన్నాడా అంటే నోరు ఉన్నది కదా, గట్టిగా మాట్లాడితే అందరు భయపడి పారిపోతారు అనుకుంటున్నావు. బస్టాండ్ వాళ్ళు వచ్చిండ్రు, పట్లూరు వాళ్ళు వచ్చిండ్రు, కొంషెట్పల్లికి సంబంధించిన విషయంలో ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు, వినండి. ఒక అవకాశం, ఒక హక్కు కల్పించారు మీకు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ లాంటి అని చెప్పేసి. అదొక ఆ రోజు అణచివేతకు గురైనటువంటి అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు గౌరవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ గారు ఆ అధికరణాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిండు. కానీ ఇటువంటి దొంగలు దుర్వినియోగం చేయమని కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయమని కాదు, ప్రతి దగ్గర దాన్ని మెడలేసుకొని తిరుగుమని కాదు. చాలామంది దళిత నాయకులు, సుపీరియర్ లీడర్స్ ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద స్థాయికి ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు అయినటువంటి వ్యక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈ మరపల్లి మండలం లోపల ఈ 2-3 వ్యక్తులు జమై వాళ్ళు ఏ పార్టీలు ఉండని ఎప్పుడు లొల్లి పెట్టి పంచాయతీలు చేసి వాళ్ళు అల్లరికి చేసేటటువంటి వ్యక్తులు
ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. ఈరోజు ప్రజలు తేల్చేస్తారు ఎవరినైనా సరే. మేము రాజకీయాల్లో మేము ఒకసారి మీరు ఒకసారి. ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది, మీరు మంచి పనులు చేయండి, ప్రజలకు దగ్గరగాండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, మేము కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి మీద పదే అబద్ధాలు మాట్లాడి దాన్ని నిజం చేసే ప్రక్రియ మీరు ఏదైతే చేస్తున్నారో అది అసంబంధం, అన్యాయం, అక్రమం. మీరు ఇంకెన్నిసార్లు అట్లా మాట్లాడినా మేము ఇట్లనే సమాధానం చెప్తాం. మీరు అందరిని ఇబ్బంది పెట్టుకుంటూ దాన్ని తీసుకుపోయి పార్టీకి రుద్ది అట్లా చేసి ఇట్లా చేసి మీరు ఏ పార్టీలో పనిచేసినా మీ చరిత్ర అంతా, మీ చరిత్ర ఘనమైన చరిత్ర అందరికీ తెలుసు. మళ్ళొక్కసారి అందరూ కూడా మేధావులు, పార్టీ వర్గాలు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞతతోటి ఆలోచన చేయాలి. ప్రసాదనకు స్టంట్ పడ్డాక నా మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఆయననే నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటాడు. నేను చేసుకోను అట్లా. ఏదైనా దేవుడు అవకాశం ఇవ్వాలి, ఏదైనా జరగాలి తప్ప మేము ఇంత కమిట్మెంట్తో ఆనంద్ గారికి పనిచేసినాం. ఆనంద్ గారి దగ్గర లేని వేషాలు వేస్తేనే తోకలు కట్ చేసిండు వీళ్ళకి. మళ్ళీ నేనే క్యాండిడేట్ అవుతా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయన ఇంత నీచమైన దిగజారిన మాటలు మాట్లాడతారు ఎవరన్నా? మీరు మాట్లాడతారు. ఆయనకు స్టంట్ పడ్డది, ఆయన ఖతమైపోతాడు, ఈ 5 ఏళ్ళు ఉంటాడో లేదో, నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. జాగ్రత్త. నేను ప్రసాద్ కూడా కోరుకుంటున్నా. ఈ రామేశ్వర్ గురించి నీకు బాగా తెలుసన్నా, 2001 నుంచి ఆయన 2001 ఎంపీపీ మండల్కు 23-24 ప్రస్తావనలో ఎవరి గురించి మర్పల్లి మండలి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు. వేరే మండలాల గురించి నాకు తెలియదు కానీ పూర్తి అవగాహన ఉంది ఆయనకి. ఆయన ఎంపీపీగా చేసి ఇక్కడికి వెళ్ళే ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాబట్టి మంచి అవగాహన ఉంది. ఎవరి తత్వం ఏందో ఆయనకు బాగా తెలుసు. ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఎర్రోళ్ళ అరుణ అనే మహిళ మాపై చేసిన ఆరోపణలకు గాను మరియు మదన్నపై చేసిన ఆరోపణలకు గాను మేము వివరణ ఇవ్వదలుచుకున్నాము. ఎర్రోళ్ళ అరుణ అనే మహిళ మాకు దగ్గర బంధువు. తను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కానీ అంజికి కానీ చెప్పుకునేది. ఈ భూమి పంచాయతీ కూడా మాకు పాదలకు రావాల్సిన భూమి నాకు రావట్లేదు అని చెప్పి అంటే ఆమె అంతకుముందే కోర్టులో కేసేసుకున్నది. అది అవన్నీ పేపర్లు మేము సమకూర్చుకొని వాళ్ళ బంధువులతో మేము మాట్లాడినాం. మేము వాళ్ళతోని వాళ్ళ బంధువులు మమ్మల్ని తిట్టినా కూడా మేము వాళ్ళతోని ప్రేమపూర్వకంగా మాట్లాడి వాళ్ళకి మేము సర్ది చెప్పుకొని ఆమెకు రావాల్సింది ఆమెకు ఇవ్వాల్సింది అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దాదాపు 1 సంవత్సరం గడిచిన తర్వాత అందరూ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వీళ్ళకు చిన్న గొడవలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఆ కేసులను వాళ్ళను క్లియర్ చేసుకునేకే మళ్ళీ ఎవరి భూమి వాళ్ళు చేసుకునేకే మేము అందరము కృషి చేసినాం. ఇందులో భాగంగా కేసులు రివర్స్ అయిపోయి ఎవరి వాళ్ళకు క్లియర్ అయిన తర్వాత కూడా ఎవరి భూమి వాళ్ళకు ఆన్లైన్లో ఎవరి భూమి వాళ్ళకి ఎక్కేసింది. భూమి ఎవరి వాళ్ళకు పోయిన తర్వాత వీళ్ళ అర్ణకు సంబంధించిన భూమి మదన్న మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దాంట్లో వాళ్ళు చెప్పింది 35 లక్షలని చెప్పారు. 35 లక్షలని చెప్తే ఆ 35 లక్షల తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము ఆ భూమి ఇయ్యము, మాకు రేట్ తక్కువైంది, మేము తర్వాత మాకు పెంచేయండి, లేకపోతే మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటాము అని చెప్పేసి వాళ్ళు మాకు ఇబ్బంది పెడితే కూడా లాస్ట్కి వాళ్ళు చెప్పిన రేటు కూడా దాదాపు ఇంకొక 20 లక్షలు ఎక్కువ అన్న మాట్లాడి వాళ్ళకి ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా కేసులో కాంప్రమైజ్ ఒక సందర్భంలో కేసు కాంప్రమైజ్ కానీ కూడా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి అరుణ భర్త కేసుకు కాంప్రమైజ్ చేసుకుని కోర్టులు మెట్లెక్కడి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దానికి కూడా నాకు 20-25 వేలు ఇస్తుంది, నేను కోర్టు మెట్లెక్తా, లేకపోతే నాకు ఆ 25 వేలు కూడా చేతిలో పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో ఒక కండిషన్ చెప్పడము, మాకు ఇబ్బంది చేయడము, మేమేమో తను మా ఆడవిల్లని చెప్పేసి మేము ఆమెకు సహకరిస్తున్నామని ఆయన మర్చిపోయి కూడా
మమ్మల్ని ఉల్టా ఇబ్బంది పెట్టి వాళ్ళ లోకల్లో ఏదో చెప్పడం వల్ల మాకు ఇబ్బంది పెట్టడము ఇది చాలా మాకు బాధ అనిపించింది. ఈ క్రమంలో ఎవరు భూమాలు చేసుకున్న తర్వాత వాళ్ళ అన్న 20 లక్షలకు ఎక్కువ ఇచ్చినాము, అంత అయిపోయింది. మేము ఏ ఫామ్ హౌస్లోకి పోయినా మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని వెంటాడినరు, మమ్మల్ని తిట్టారు. మేము వెంటాలే తిట్టలేదు, మేము క్లియర్గా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పెద్ద మనిషిని మధ్యలో పెట్టి మేము మాట్లాడితే వాళ్ళ పెద్ద మనిషి కూడా చెప్పిండు, గొట్టిముక్కుల పద్మారావు అనే పెద్ద మనిషి ఒక ఆయన కూడా చెప్పిండు వాళ్ళకి, అట్లా కాదమ్మా ఇది వాస్తవంకి ఇట్లా ఉన్నది, మీరు అలా చేయాల్సిందే అని చెప్పేసి. అంటే కావాలంటే ఇంకేమన్నా తీసుకున్నానంటే ఆ విషయంలో మాట్లాడినాం అన్ని. మా భూమి మాకు చేసేటప్పుడు కూడా చేసే రోజు కూడా మాకు వాళ్ళు 2 రోజుల నుంచి 2 రోజులు 3 రోజులు మాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఇట్లా ప్రతిదానికి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మర్చిపోయి ఉల్టా మాకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది వద్ద. కాబట్టి ఈ ప్రభాకర్ అనే వ్యక్తి కొద్దిగా నువ్వు నిజాలు తెలుసుకొని నువ్వు నిజమైన మాటలు నువ్వు మాట్లాడాలి. మా పైన ఆరోపణలు చేసేటప్పుడు నువ్వేమైతే మాట్లాడినావో నువ్వు చాలా అబద్ధ మాటలు మాట్లాడినావు. అవి నీకేమన్నా తెలివి బుద్ధి ఉంటే నువ్వు వాస్తవానికి నువ్వు మా ఆడవిల్ల బిడ్డవని చెప్పేసి మీకు నేను ఇన్ని రోజుల దాకా నేను ఒక్క మాట అనలేదు. అవసరమైతే ఇంకా మీ పాలతో మేము తిట్లు తిన్నాం, వాళ్ళు మాకు కొట్టనీకి వస్తే కూడా మేము వాళ్ళని మేము సంలాయించుకున్నాం. ఎందుకంటే అది మీకు రావాల్సిన న్యాయం మీకు జరగాలన్న ఉద్దేశంతో. అది మీరు మనం చూడకుండా ఇంకా ఉల్టా మా మీదనే చేయడము, ఎవరో చెప్పారని చెప్పేసి వాళ్ళ దగ్గరకు పోయి మీరు మా మీద ఉల్టా చెప్పడం అనేటువంటిది మంచిది కాదు. నీకు ప్రభాకర్ నువ్వు చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినావు. మేము కూడా అనవచ్చు, కానీ కొద్దిగా సభ్యతతో మాట్లాడాల్సిన సందర్భం ఉంది కాబట్టి మాట్లాడట్లేదు. నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడితే ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ. అందరికీ సభకు నమస్కారం. నా పేరు అంజయ్య, నాది కుత్లాపూర్. కొంశెట్పల్లి అరుణరాణి అనే వ్యక్తి మా చిన్నమ్మ కూతురు. ఆమెకి ఏమైంది, చాలా ఇబ్బందులు పడ్డది. వాళ్ళ పాలెల ద్వారానో కానీ ఏదో ఒక ద్వారా భూమి విషయంలో ఇబ్బంది చాలా పడ్డది. ఆమె భూమి మాకు చేసేయండి అని చెప్పేస్తే, నువ్వు మా రక్తం పంచుకొని పుట్టిందనవు కావు, నువ్వు మా అన్నకు మా తమ్మునికో పుట్టిందనవు కావు, నువ్వు ఎవరు పుట్టినావో మాకు తెలియదు, నీకు ఆస్తి ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదు, నువ్వు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు వాళ్ళను ఇద్దరిని, ప్రభాకర్ను అరుణను ఇద్దరిని చాలా ఇబ్బందులు పెట్టారు, కొట్టిర్రు. వాళ్ళ పాలెళ్ళు వాళ్ళ పాలెళ్ళు అందరూ కలిసి చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళను పెట్టినందుకు కేసులు పెట్టారు. వాళ్ళు కోర్టులో పోయి కేసు వేసారు, భూమి పైన కేసు వేసారు. వేసినాక అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నది. ఎక్కడ తిరిగినా కానీ ఇక ఏం చేసేటట్లు ఏమనుకొని మరపల్లి మదన్న దగ్గరికి రావడం జరిగింది. ఏమైనా కానీ నాకు ఎవ్వరు లేరు, ఇంకా నన్ను ఎవరు కాపాడేటట్లు లేరన్నా, నేను ఏం చేయలేను, ఎక్కడ పోలేను, నేను నువ్వే కాపాడాలి నన్ను. ఏమైనా కానీ ఎక్కడ పోయినా కానీ నన్ను ఎవ్వరు చూడట్లేదు, నాకు ఎవరైనా కానీ నాకు అడ్డుకుంటలేరు. ఏమన్నా చేసి మా భూమి మాకు చేసేయండి అని చెప్పేసి నా దగ్గరికి వస్తే, మదన్న దగ్గరికి వస్తే ఆయన కూడా పట్టించుకోలేడు. ఆయన ఎన్నో మాటలు చాలాసార్లు తిరుగుతా కూడా పట్టించుకోలేదు. మేము చెప్పినాం, అన్న మా చెల్లెలే, చూడు నీకు ఎట్లనో ఒక విధంగా ఏదో ఒక రకంగా మీకు చేసి నువ్వే, ఇక ఇంకెంత ఎవరి దగ్గరికి పోతుంది, ఇంకా మేము ఉన్నాం కదా అందరము, చేసేయండి అని చెప్పేసి మేము చెప్తే ఆయన పట్టించుకొని చేసిండు. చేసినాక ఏమైంది, భూమి అమ్ముతామని చెప్పేసి అది వాళ్ళ నాయన పేరు మీద ఉండే భూమి, వాళ్ళ నాయన పేరు మీద ఉంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక ఇప్పుడు అమ్ముతామని చెప్పారు, అమ్ముతామని వచ్చారు. ఆ భూమిని మేము అమ్ముతామన్నా, మాకు ఆ భూమి మాకు ఇప్పించినాక మళ్ళీ మీకే అమ్మేస్తాం మేము అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి ఆ భూమి ఏమేమి ఇబ్బందులు పడ్డాడో అయినా ఏం చేసిండో మదన్న తెలియదు, ఏదో ఒక రకంగా చేసిండు. చేసినాక ఏమైంది, ఆమె పేరు మీదకి పట్టయింది. ఆమె పేరు మీదకి పట్టయినాక అమ్ముతామని అంతకుముందు వాళ్ళ అవసరాలకు పైసలు తీసుకొని వాళ్ళ అవసరాలని తీరిపోయినాక అన్నీ తీసుకున్నాక 15 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అన్నీ తీసుకున్నాక కూడా ఏమైంది, వాళ్ళ పేరు మీదకి ఆ భూమి కాగానే మాకు ఆ రేటు మేము మాట్లాడిన రేటు మాకు సరిపోతలేదు, ఈ లేట్ అయింది, మళ్ళీ మాకు 3-4 సంవత్సరాలు అయింది, 2 ఏళ్ళు అయింది అని చెప్పేసి మేము ఇయ్యం ఆ రేటుకు అని ఇబ్బంది పెట్టండి. చాలా భూమి ఆమె పేరు మీదకి అయినాక ఒక 2 సంవత్సరం తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. నేను రిజిస్ట్రేషన్ చేసియా అని చెప్పేసి ఎవరో ఇక వీళ్ళు చెప్పిన మాటలేని ఇక
అవసరానికి వాళ్ళు వాడుకున్నారు వీళ్ళను, ఏదో ఒక రకంగా వాడుకున్నారు. ఇక వాళ్ళకి అర్థం కాక వాళ్ళ మాటలు వినుకుంటా పోయినారు. వినుకుంటా పోతే కూడా అట్లా కాదని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసి మా నాన్న చెప్తే కూడా మదన్న చెప్తే కూడా వాళ్ళు వినలేదు. నేను చేసి అని చెప్పేసి నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు వాడికిరా ఏడికిరా అని ఎవడెవడో చెప్పిన మాటలు విని ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగితే ఏమైంది, అరే అంజీ ఒకసారి నువ్వన్నా చెప్పు, మీ చెల్లెలు ఉంది కదా, నువ్వన్నా చెప్తే ఉంటుందేమో చూడు, ఒకసారి చెప్పి చూడు నువ్వు అని అంటే నేను కూడా కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడితే నేను చేసి నువ్వు కూడా వాళ్ళ మనిషివే నాకు తెలియదా అని మాట్లాడడం జరిగింది. అది చెప్పే ఎంత చెప్పినా కానీ వినలేదు. ఏదో ఒక రకంగా అట్లా కాదు, మన అవసరం ఉన్నప్పుడు మనం పోయినాము, మన అవసరానికి మనం పోయినాం. మన భూమి అయితే ఆయన బలవంతంగా గుంజుకోలేడు కదా. మన అవసరంతో మనం పోయినాం. మన అవసరం తీరినాక మన అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, అవసరం తీరిపోయినాక ఒక తీరు ఉంటుంది. కాదు, అది పద్ధతి కాదు, చేసేయాలి. మనం అమ్ముతామని చెప్పి మాట ఇచ్చినాక భూమి అమ్మేసేయాలి, దాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు దాని విలువ ఏమున్నది, నాకు పైసలు సరిపోతలేవు, నాకు పైసలు కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ అయితే చేసిస్తా అని అన్నాడు. అంటే అన్నందుకు ఎన్ని కావాలో చెప్పానంటే నేను 50 లక్షలు అయితే చేసిస్తానంటే అవన్నీ కాదు, మాటలు కాదు, అట్లా మాట్లాడడం కాదు, ఉట్టే గాలికి మాట్లాడితే సరిపోదు, ఏదో ఒక రకంగా మాట్లాడు. ఎట్లా ఏ ఇబ్బందులు పడ్డా ఎంత కష్టపడ్డా కానీ చేసిచ్చిందాక తప్పది. అది వేరే వాళ్ళకి అమ్మిపించిండు, ఆయన కూడా తీసుకోలేడు. పైసలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఇప్పటివరకు ఇబ్బంది పెడతావు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసి భూమి అని చెప్పేసి చెప్తే ఇక వీళ్ళు చెప్తే ఒకటేమైంది, ఈమె ఎంత చెప్పినా కానీ ఈమె వినట్లేదు. ఈమె వింటున్నది కానీ ప్రభాకర్ మా చెల్లెలు భర్త ఆయన ఏం చేసిండు, ఆయన ఇబ్బంది పెడుతున్నాడు చాలా. నువ్వు చేసిస్తే నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అని ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు ఆమెకు పెట్టిండు. ఇక వీళ్ళు చెప్పిన మాటలు అతనేని ఆమె వచ్చి ఆయన ఆ పిల్లకి ఇబ్బంది పెట్టిండు. ఏదో ఒక రకంగా కానీ అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. ఒకసారి పోయి మంచిగా అడిగిన, అట్లా కాదమ్మా చేసేయాలి మనం అని అంటే నేను చేసియా, నాకు చాలా ఇబ్బంది పెట్టిండు ఆయన కూడా, నేను చేసియా అని చెప్తే అట్లా కాదు కదని జరిగిపోయినాయి, ఆయన అయిపోయినాయి, ఏదో ఒక రకంగా అయిపోయింది, చేసేయాలి. ఇప్పుడు ఏమంటున్నావు లాస్ట్ ఫైనల్ మాట చెప్పానంటే నేను 50 లక్షలు ఇస్తా చేసిస్తా, లేకపోతే లేదు అని అంటే అవన్నీ మాట్లాడక, అట్లా గాలికి మాట్లాడద్దు. ఆయన చెప్పిండో నువ్వు చెప్పినావు అవన్నీ మాటలు కాకుండా మీరు 35 లక్షలకు మాట్లాడారు కదా, ఆయనతో నేను ఏం మాట్లాడకుంటే ఏం చేసినా ఏం మాట్లాడినా అవన్నీ ఏం మాట్లాడకి లేట్ అయింది కదా, ఒక 40 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేయండి మీరు, అవన్నీ చేసి ఇచ్చిందాక తప్పది, ఇక బాగుండదు, చేసేయండి మంచిగా ఉంటుంది, అట్లా చేసి అందరం కలిసి ఉంటాం. ఇప్పటికీ దూరపల్లు కాదు, దిగు దూరపల్లు కాదు, ఆలయ దూరపల్లు కాదు అని చెప్పినా నేను. ఇక ఏమైంది గాలబెట్టి చెప్పవా మాట సాగదీయకు, నువ్వు దానికి 50 లక్షలు ఇచ్చి చేసుకున్నామా లేదా కాదు ఒక్కటి చెప్పు. పైసలు ఇచ్చి చేసుకున్నాం, ₹1 లేకుండా రిజిస్ట్రేషన్ చేసిస్తే నా చేతిలో పైసలు పెడితే చేసిస్తా, లేకపోతే లేదని అంటే పైసలు నా బ్యాగ్ పెట్టుకొని నా దగ్గర పెట్టుకొని కూర్చుంటాయి ఇడంగా, వాళ్ళు నా చేతిలోకి వస్తే నేను చేసిస్తా అని చెప్పి అంటే ఇక అయితే మన అని చెప్పేసి పైసల బ్యాగ్ వాళ్ళ చేతిలో పెడితే కార్ డిక్కీలు వేసుకొని తాళం వేసుకొని అప్పుడు పోయి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఒక 92,000 డీవీ ఉంటాయి, అవి ఎందుకోసం ఆపిండు, ఇంకా 17-18 గుంటల భూమి ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసి అని చెప్పేసి బందోబస్తుగా పేపర్లు ఉన్నాయి. రాసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసినాక ఆ నాకు చెక్ ఇచ్చేసి మీరు డబ్బులు తీసుకొని పోండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి చేసిస్తామని వెళ్ళిపోయారు. ఇప్పుడు లేని మాటలు మాట్లాడి ఆ 18 గుంటల భూమి ఎగొట్టేస్తామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ చేసి ఇచ్చిందాక తప్పదు. అది నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలేని నువ్వు వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. ఉట్టి అనవసరంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటారు మనల్ని. ఎప్పుడైనా కానీ వాళ్ళకి వీళ్ళకి వాడడం మంచిది కాదు. ఎప్పుడైనా కానీ చేసి ఇచ్చిందాక తప్పదు. అవన్నీ మాట్లాడక ప్రభాకర్ బాబా మంచిది. సరే ఉంటాం మరి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకు ప్రెస్ వాళ్ళకు అందరికి ధన్యవాదములు. నేను ఎందుకు రావడం జరిగిందంటే నాది కోంసరపల్లి, నా పేరు రూప్చందర్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అర్ణరాని మా చెల్లెలే, మా పెద్దనాన్న బిడ్డ. అయితే మా నాయనలు ముగ్గురు ఉండ్రి. మా పెద్దమ్మ చనిపోయింది, మా పెద్దనాన్న చనిపోయారు. చనిపోయినా కూడా వాళ్ళకు ఎలాంటి దాన సంస్కారాలు కూడా ఈ పిల్ల చేయలేదు. చేయకపోతే కూడా అలా ఆ సొంటి మొత్తం దాన సంస్కారాలు మొత్తం మేమే చేసినాం. చేసిన తర్వాత మాకు మా నాయన ఆస్తి కావాలని చెప్పేసి మొత్తం గొడవపడ్డది. మా గొడవడితే మేము చెప్పినాము, నీ నాయన ఆస్తి ఎవరు తీసుకుంటలేరు, నీ నాయన ఆస్తి మీకే ఉన్నది. మాకు మీ నాయనకు డబ్బులు దాన సంస్కారం పెట్టిన డబ్బులు మా అమ్మకి ఖర్చు పెట్టిన పైసలు ఇచ్చేస్తే నీ భూమి నీకు ఇచ్చేస్తామని చెప్పినా కానీ వినకుండా. మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊర్లో ఎస్సీ పిల్లగాడు శేఖరణ సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే రఫీయుద్దీన్ గారు వాళ్ళని పిలిచి మాకు పిలిచి అందరు పిలిచి మాట్లాడి, అరే ఇన్ని రోజులకు ఉన్నా కానీ మీ చెల్లెలకి మీ పెద్దనాయన ఆస్తి మీరు ఇచ్చిందాక తప్పదురా, ఇట్లా కంపల్సరీ ఇవ్వాలంటే సరైన ఒప్పుకుంటామని చెప్పేసి ఇదే రఫీయుద్దీన్ గారు పోతే 1,50,000 రూపాయలు
మీ కాకయ్యకు నాగయ్యకు మీ పెద్దమ్మకు మీ చిన్నమ్మకు పోచమ్మకి ఇచ్చేస్తే నీ ఆస్తి భూమి మొత్తం నీకు ఇచ్చేస్తారమ్మని చెప్పేసి చెప్తే ఆమె కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు ప్రభాకర్ లేడు, ఒప్పుకున్నారు. బాండ్ పేపర్ రాసినాక 2 నెలలు టైం పెట్టిరు. 2 నెలలు టైం పెట్టినాక డబ్బులు తీసుకోమని మాకు అన్నారు. 20,000 రూపాయలు తక్కువ ఉన్నాయి, 1,30,000 ఇస్తామంటే మేము మాకు డబ్బులు అవసరం లేదు, మాకు మొత్తం అయినాక మేము తీసుకోమని చెప్పినాం. అదే విషయంలో మరి మా తమ్ముడు ఎల్లయ్య ఆయనకు కిడ్నీ బీమార్ వచ్చేసి వచ్చేస్తే మొత్తం చెప్తేనే అంత అర్థమవుతుంది అన్న, క్లియర్ చెప్తేనే అర్థమవుతుంది ఏం చేశారు అనేది. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉంటే ఆ కాగితం రాసి వదిలిపెట్టిరు. మరపల్లి పిఎస్కి వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈ అర్నరాన్ని కంప్లైంట్ ఇస్తే నాకు ఏఎస్ఐ ఫోన్ చేసాడు, ఏం రా బాబు ఇట్లా మీరు భూమి పంచాయతీ ఉన్నాడు ఎందుకు ఇస్తారని నేను చెప్పిన. సార్ ఒకటే సార్, మేము భూమి విషయం మాట్లాడుకున్నాం, మాకు పైసలు ఇస్తే మేము ఆ పిల్ల ఆమె భూమి ఆమెకు వదిలిపెడతాం సార్ మేము చెప్పినాం. చెప్పినాక మాకు డబ్బులు ఇయ్యారు. అప్పటికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచింది. అంతటనే మా నాయనమ్మ చనిపోయింది. మా నాయనమ్మ చనిపోయినాక మొత్తం భూమి మొత్తం మా నాయనమ్మ పేరు మీద ఉన్నది. ఇంకా మన అమ్మ పేరు మీద ఆ పిల్ల పేరు మీద ఎవరి పేరు మీద కాలేదు. కాకపోతే వీళ్ళు ఏం చేసారు, ఎంఆర్ ఆఫీస్కి ఆర్ఐ అప్పుడు మన కర్ణాకర్ సార్ ఉండే, కర్ణాకర్ సార్ ఊళ్ళకి ఎంక్వైరీకి వచ్చి ఇట్లా మీరు భూమి ఇవ్వాలంటే కదా అవసరం మేము మాట్లాడుకున్న విషయం ఉన్నది, మరి మా భూమి మా పైసలు మాకు ఇస్తే మేము భూమి ఇచ్చేస్తాం సార్ అని చెప్పినాం. అయినా వాళ్ళు అప్పుడు కూడా పైసలు ఇవన్నీ ఒప్పుకోలేరు. ఒప్పుకునే 2-3 సార్లు మాకు గొడవపడితే ఫస్ట్ కరోనా టైంలో కొట్లాట అయింది. కొట్లాట అయిన విషయంలో మేము వాళ్ళకు కొట్టినాం, వాళ్ళు మాకు కొట్టి 2 కేసులు మా మీద వాళ్ళు కేసులు పెట్టారు. అయితే ఇంకోటి ఏంటంటే 2019లో కేసు వేసినాక ఇక నువ్వు భూమి గురించి కోర్టులకు వేసినావు కదమ్మా, కోర్టు ఎప్పుడు తీర్పిస్తే అప్పుడు నువ్వు భూమి తీసుకొని చెప్పినాం. అందుకు 1 సంవత్సరం గడిచిపోయినాక మధ్యలో ఏం జరిగిందో మరి మొత్తం మీద మరి మదన దగ్గరికి పోయారు వాళ్ళు. మదన దగ్గరికి పోయినాక ఎవరి ద్వారా తెలియపోయినాక నాకు 2-3 సార్లు మదన ఫోన్ చేసిండు, ఏమో మరి ఇట్లా మీరు పంచాయతీ ఉందంట కదా వాస్తవమన్నా మరి ఆ పిల్లలకు మీరు భూమి ఇస్తారంట కదా, ఎందుకు ఇస్తారు మన అంటే ఏం లేనా ఈ పరిస్థితికి ఇది ఎవరు రాసుకున్న కాయలు ఉన్నాయి నాకు చూపిస్తే ఆయన అన్నాడు, అదేమైందంతా మీ ఊళ్ళో ఎన్నిటికున్న రోజులు కానీ మీ చెల్లెలు మీ భూమి ఇచ్చిందా కాదు, ఆ కోర్టు కేసులు అవన్నీ ఏమున్నాయి మొత్తం క్లియర్ చేసుకొని ఎవరి భూమి వాళ్ళు చేసుకోండి అని చెప్తే సరైన చేసుకుంటామని ఆ మాటకే కట్టుబడి ఉన్నాక మా మీద కేసులు పెడితే కూడా కేసులు కాంప్రమైజ్ చేస్తే మేము భూమి పట్ట చేసుకుంటామని చెప్పినాం. మరి మదన్న వెనుక ఉండి మరి వాళ్ళకు న్యాయం చేసి మాకు ఇద్దరు కూడా న్యాయం చేసిండు. ఎవరికి రావాల్సి వచ్చినంత భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినా మరి రిజిస్ట్రేషన్ పైసలు కూడా మేము ఇస్తామంటే కూడా మాకు ఎలాంటి మాకు 1 రూపాయి లేకుండా రిజిస్ట్రేషన్ చేసిండు. ఇంకో విషయం ఏమంటే మరి నువ్వు ఎంత కమ్మినావో అది నీకే తెలుసు. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు మదన లేకుంటే ఈరోజు ఆ భూమి అదే కోర్టుల కేసు ఉంటుండే, ఆ భూమి కాంప్రమైజ్ కాకుండే, ఇప్పుడు నీకు వచ్చిన భూమి నీ పేరు మీద కాకుండే, మాకు వచ్చిన భూమి మాకు కూడా కాకుండే. మరి ఎందుకు ఇంత మరి మదన మీరు ఇంత దురుసుగా మాట్లాడుతున్నారో మరి మీ అంతరాత్మకు తెలియాలి. మరి ఆ భగవంతుడు కూడా మనకు క్షమించాడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మదన్న పుణ్యం అని చెప్పేసి ఈరోజు అన్ని రకాలుగా నువ్వు సేఫ్ అయినాం. మనం ఎవరో చెప్పిన మాటని మన ఇష్టం వచ్చిన సరిగా మాట్లాడితే అది మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు లేకున్నా రేపు లేకున్నా ఒకరితో ఒకరు మనకు పని పడదని. ఈ రాజకీయాలు మాత్రం ఎవరికైనా శాశ్వతం కావు. రాజకీయాలను దాన్ని మన పక్కన పెట్టాలి, వ్యక్తిగతంగా ఆలోచించి మరి ఇంటి జాగా ఇంకోటి ఏంటంటే పంచాయతీలో కూడా ఇంటి జాగా కూడా నాకు ఇస్తామని చెప్పేసి పేపర్ కూడా రాసిర్రు. మా కాకా ఇంటి దగ్గర ఆ పిల్లకి ఇచ్చేసారా ఈ జాగా ఎంత ఉందో మీకు అంతా మీకు ఇచ్చేస్తామని చెప్తే దానికి పేపర్ రాసి కూడా మేము జాగా లాస్ట్కి ఇవ్వమని చెప్తే నా విషయం మదన్న కోపమైన అన్న నువ్వు ఏందన్నా నువ్వు అట్లా పంచాయతీ చెప్పి మళ్ళీ మరి ఇట్లాంటి ఏతమ్మి ఏదో రకంగా పోనీ కదా సారసా తీసేసుకోండి అక్కడ ఎందుకు కదా అంత అని చెప్తే కట్టుబడి ఉండి మరి మా కాకాయ కుటుంబం మా బాత్రూమ్ ఉండే మరి మొత్తం కొట్టేసినాక మిత్రాన్ని వచ్చిన రోజు 2-3 మిత్రాన్ని కొనుక్కొచ్చి ఇక్కడ జాగ ఎంత ఉంది అక్కడ జాగ ఎంత అన్ని జాగ కొలిసి మరి ఆ పిల్లకి ఇంత జాగ అవుతుందని చెప్పేసి ఆ జాగ కూడా మేము ఇడిచిపెట్టేసినాము. వద్దుగా మనకు దళిద్రం ఎందుకు మనం వెంట తీసుకోవాలని చెప్పేసి ఎక్కడిదక్కడ క్లియర్ చేసుకున్నాం. ఈరోజు మదనతో అన్ని పనులు చేయించుకొని అంత మంచి చేసుకున్నాక ఇప్పుడు రేపటి నాటికి నేను కూడా మదన మీద దురుదేశంగా మాట్లాడితే కూడా అది నా ఇంత దౌర్భాగ్యుడి ప్రపంచంలో కూడా ఉండడు. బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ముగిస్తున్నాను. నా పేరు బిల్కల్ అశోక్ అండి. జడ్పీటీసీ గారు రోజు ఫోన్ చేసి పిలిపిస్తే ఇట్లా కొంషపల్లి భూమి ఉందన్న, ఎవరైనా పార్టీ ఉంటే పెట్టియు అంటే పేపర్లు ఏమన్నా ఉంటాయి పెట్టన్నా చూద్దామని చెప్పాను. చెప్తే అది కోర్టుల కేసు ఉంది, ఎలాంటి మోటేషన్ లేకుండా అది పెద్ద లాస్తుండే. అయినా సరే ఆయన పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి మాకు తెలిసిన ఒక పార్టీని తీసుకొచ్చి కూర్చునబెట్టి దాన్ని అగ్రిమెంట్ చేయించినాం. అగ్రిమెంట్ అప్పుడు అరుణారాణి భర్త పేరు నాకు అంత ఐడియా లేదు. అరుణారాణి భర్త వచ్చిండు ప్రభాకర్ అరుణారాణి అగ్రిమెంట్ అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుపోయింది. మళ్ళా అది మొటేషన్ లేకుండా మొటేషన్కి ఖర్చు పెట్టిండు, కోర్టు కేసులు. అయినా సరే మాకు పార్టీ అక్కడ అవతల పార్టీ ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈయన ఎంత ఇబ్బందులు పడ్డా సరే
అది మొత్తం మొటేషన్ చేయించి అన్నీ చేయించిన రోజు రిజిస్ట్రేషన్ రోజు కూడా మొత్తం డబ్బులు ఇచ్చిన దాకా నేను చెయ్యను అంటే కూడా మొత్తం డబ్బులు ఆయన ముంగట పెడితేనే ఆ డబ్బులు ఎంచుకున్న తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది ఆవిడ. 20 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చిండు. మాకు వచ్చే పైసలు కూడా మాకు మిగలకుండా మొత్తం అన్నీ ఆమెకి ఇచ్చినాము. మరి ఈరోజు ఆయన పెద్ద మనిషి మీద కబ్జా చేసేసిండు, మాకు అక్రమంగా ఇది చేసిండు, అన్యాయం చేసిండు అంటున్నట్ట. మరి ఆ రోజు ఎంచుకున్నప్పుడు నీకు తెలియలేదా అమ్మ? మా చేతులతో మేము పైసలు వేసి ఇచ్చినాం. మేము నువ్వు అట్లా అక్రమంగా అన్నప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావమ్మా? నువ్వు తీసుకోవద్దు కదా. అది నువ్వు డబ్బులు తీసుకున్నాక మిగిలిన భూమి మళ్ళీ చేయాల్సి వస్తుందని నువ్వు ఎవరెవరో ముచ్చట్లు పట్టుకొని ఇప్పుడు ఆయనకు మోసం చేద్దామనేది అంటే మేము మీ భూమి దగ్గర రాకుంటే మీ భూమి కొనుక్కునేవాళ్ళు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన మీద బురద చల్లడం కరెక్ట్ కాదు. అది పద్ధతి కాదమ్మా. ఆయనకి ఎంత మాట ఇచ్చినాం ఆ రోజు డబ్బులు తీసుకున్న రోజు కూడా మళ్ళీ 18 గుంటలు చేసి ఇస్తాను. మేము ఇంచుమించు 10 మంది ఉన్నాం. మేమున్నాం, మా హైదరాబాద్లో అందరూ ఉన్నారు. అందరం కూడా రాసిచ్చినావు, అన్ని పైసలు తీసుకున్నావు. ఇప్పుడు మరి చేసి అనడం అని కరెక్ట్ కాదు. ఆయనకు చేయాలి. ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆయన ఖచ్చితంగా చేయాలమ్మా. రోజు రిజిస్ట్రేషన్ రోజు ఇంకొక 18 గుంటలు అగ్రిమెంట్ చేసి ఇచ్చింది ఆవిడ. అగ్రిమెంట్ చేసి ఇచ్చి ఇది మొత్తం చేసి ఇవ్వాలి. చేసిస్తే ఇంకొక డబ్బులు ఏమి ఇవ్వాలి, అయినా పెద్ద మనిషి ఇవ్వాలి. అది చేసి ఇచ్చినప్పుడు అది రిజిస్ట్రేషన్ ముందు ఆమె అగ్రిమెంట్ చేసి ఇచ్చింది. రిజిస్ట్రేషన్ దొంగ అగ్రిమెంట్ చేసుకున్నామా మనం? లేదండి, లేదు. దొంగ అగ్రిమెంట్ అనేది తప్పదు. పేపర్లలో పెట్టి సంతకాలు చేసింది. మేము ఇంచుమించు ఒక 10-20 మంది ఉన్నాం ఆ రోజు. అందరి సమక్షంలోనే సంతకాలు పెట్టించింది ఆవిడ. ఓకే. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. నేను తలారి వెంకటయ్య, మా డాడీ, మా తాత పేరు రామయ్య. మా సొంత పూర్వీకుల నుంచి వచ్చిన భూమి కాబట్టి మేము కొట్లాడుతున్నాం. బస్టాండ్ మా సొంత తాతగారి నుంచి పూర్వీకుల నుంచి వచ్చింది భూమి కాబట్టి కొట్లాడుతున్నాం. కోర్టులో కేసు వేసినాం. జడ్పీటీసీ మదన్న గారికి కూడా ఒకసారి చెప్పాము. అన్నగారు వచ్చి బస్టాండ్ కట్టిస్తానంటే కాదన్న, ఇది మాకు సొంత పట్ట భూమి ఉంది కాబట్టి మేము చేస్తున్నామని కోర్టులో కేసు వేయడం జరిగిందన్న, మీరు ఇందులో ఇన్వాల్వ్ కాకుండా అని అన్నగారికి కూడా అన్నాము. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరో చేయించారు కాబట్టి చేస్తున్నాం అనేసి అని అంటుండు. ఇది ఎవరు చేపించలేరు, మా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాము. ఇంకోటి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే చేస్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే అందరూ వాళ్ళు బస్టాండ్లో ఉన్న డబ్బాలన్నీ తీపిచ్చారు అని చెప్పేసి వాళ్ళకి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరేం చేయలేరు. మేము చేసిన కోర్టులో కేసు వేసినాం కాబట్టి ఆర్టీసీకి నోటీసులు వెళ్ళినాయి కాబట్టి వాళ్ళు వచ్చి తీసేస్తున్నారు. ఏమన్నా ఉంది అని అంటే ఆర్టీసీ వల్ల మేమే చూసుకుంటాము. ఇందులో ఏ రాజకీయాలకు ఇన్వాల్వ్ చేయం కూడా. మీరు నిజాలు తెలుసుకోండి. పట్టభూమి ఉందా లేక అసైన్మెంట్ భూమి ఉందా ఇవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడండి అని చెప్పేసి నేను అంటున్నా. ఇంకోటి, మీకు ఎందుకు వేస్తున్నారు, మీరు కేసు వేసారు, ఇంతమంది రోడ్డు మీద పడ్డారంటే మరి మా డాడీ కావలతనం చేసిండు, ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము పేదల్లో మేము బతుకొద్దాం, మరి మిగతా వాళ్ళే బతకాల ఊళ్ళో అని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకోటి, మన ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ ఏమంటున్నారు అని అంటే మీ ఇష్టం ఉన్నట్లు మీరు చేస్తే మరి పేదలు ఎక్కడ పోవాలంటే మేము పేదలం కామా, మేము ధనవంతులమా ఏమన్నా క్వశ్చన్. ఇంకోటి, పెద్దలందరూ కలిసి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇష్టం అనుసారంగా మాట్లాడుతూ వీళ్ళు వేస్ట్గా వేసారు, గుద్దవల్ల కొట్టిస్తాం అది అని మాట్లాడుతున్నారు. ఆ రోజు పిలిచి మాకు కూడా అడిగేది ఉండే, ఎందుకు మాట్లాడలేరు, మరి ఏముంది, ఎందుకు కోర్టులో కేసు వేసారు అని చెప్పేసి అడిగేది ఉండే. అప్పుడు బస్టాండ్ ఎండి సజ్జన అన్నగారు వచ్చారు, డిఎం వచ్చారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు అడిగేది ఉండే, మీరు ఎందుకు కేసు వేసారు, ఎందుకు వాళ్ళకి ఏముందన్నా అని చెప్పేసి అడిగి మాకు రైతులకు కానీ అటు ఉన్న డబ్బా రేకుల షెడ్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేసేది ఉండే. న్యాయం చేయకుండా మీ ఇష్టం ఉన్నట్లు మీరు వేసారు, గుద్ద వాళ్ళు కొట్టిస్తాం, అది వాళ్ళు కొట్టిస్తాం అనే మాట అంటున్నారు. కాబట్టి అలా అనకండి. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడండి గ్రామ పెద్దలందరికీ అని మనవి. ఇంకోటి ఏంటంటే జడ్పీ మదన్న కూడా నేను ఆల్రెడీ నేను సీరియస్ అయ్యాను. అన్న కేటీఆర్ మీటింగ్ ఉన్న రోజు కూడా చూడండి, మీరు ఒకసారి లైవ్ వీడియో ఉంటుంది కదా, అది చూడండి.
అన్న బస్ స్టాండ్ కట్టండి అని చెప్పేసి మదన్న కూడా కేటీఆర్ సార్కి అన్నాడు. అన్న మీరు అలా అనకండి, ఇది మా సొంత భూమి ఉంది, ఫస్ట్ మేము ఇది కోర్టులో కేసు వేసినాం, అది తర్వాత వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తే అప్పుడు అది కడదామన్నా అని చెప్పేసి నేను అన్నకు కూడా వెళ్ళి అడిగాను, చెప్పాను కూడా. ఇలాంటి ఇంకోటి మొన్న రేకుల షెడ్లు తీసేటప్పుడు కూడా మొత్తం విలేకరులు అందరూ కూడా అన్నీ వీళ్ళ వాళ్ళని తీసేపించారు అని అంటే మరి మాకు రైతుకు న్యాయం చేయండి, మరి డబ్బులకు న్యాయం చేస్తే మనం రైతు ఎక్కడ వెళ్ళాలని అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ మేము బస్ స్టాండ్ కోసం ఎవరికేమీ ఇది చేయలేదు, ఊళ్ళో కూడా ఎవరికేం చెప్పలేము. మా నాయన భూమి మేమున్నామనే కోర్టుకు పోయినాం. ఈయన మధు ఏమంటున్నట్టే మీరు అది చేసి 100 మంది రోడ్డు మీద పడ్డరు అదంటే మేము కూడా రైతులేము కదా, రైతులం ఉన్నామని మేము మాకు న్యాయం చేయండి. మొన్న డబ్బులు తీసినాడు డిఎస్పీ ఎస్పీ అందరు వచ్చారు, మేము కూడా కాగితాలు తీసుకొని పోలీస్ స్టేషన్కి పోతే చెప్తాను కొడతా లంజ కొడక సంపేపిస్తాను మాట్లాడిండు. నువ్వు కూడా న్యాయం చేయప్ప, నువ్వు న్యాయం చేసి ఎవరికి ఏం భూమి ఉన్నది, అది ఎవరి భూమి ఉన్నది అది న్యాయం చేయండి. ఎప్పుడైనా కానీ నువ్వు ఎవరితోనో చేసి సగం చేసి ఇక్కడ ఎప్పిటేసి మధు ఉన్నాడు, మదన్నకు చెప్పి మీరు సగం పాలిస్తామన్నారు అని అంటే మేము 20 వరకు ఎవరి జోలు పోలేదు, ఏం చేయలేదు. మా పట్టభూమి మీద మేము పోతున్నాము అంతే ప్రకారం. కానీ మీరు కూడా ఇప్పుడు ఏ జోలికి పోకండి, మా దగ్గర రాకుండి, మా భూమి ఏమన్నది మేము ఆర్టీసీలో మేమే చూసుకుంటాం. జడ్పీ తీసి మదన్నకు ఆయనకేం సంబంధం లేదు, ఆయన ఏం కేసీపీలో మా సొంత ప్రకారమే మేము వేసుకున్నాము. 20 కూడా ఏ లీడర్కి మేము అడగలేదు చేయలేదు, మా సొంత ప్రకారమే మేము చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరకు పోము మేము. మా కోర్టులో ఏం న్యాయం జరిగితే అదే న్యాయం చేస్తాం, కానీ మీరు అట్లా ఇట్లా అని ఏ నాయకుడు కూడా మా దగ్గర రావద్దని మేము మనం చేస్తాం.